బాగానే ఉంది. ఆ ఆ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా టూత్ పేస్ట్ కూడా బాగానే ఉంది మేడం. ఆ ఓకే. ఆ ఇంకా వాషింగ్ మిషన్ అది కూడా లిక్విడ్ ఉంది కదా, లిక్విడ్. 5 in 1. ఉహుహు. అది కూడా బాగానే ఉంది మేడం. ఉమ్, కానీ ఉమ్. తక్కువ వేసినా, అదే తక్కువ వేస్తే మురిగిపోదేమో అన్నట్టు నేను ఎక్కువే వేస్తున్నాను. ఏంటి వేసారు? డెలికేటా లేకపోతే ఏంటి వేసారు అందులో వాషింగ్ మెషిన్ లో? ఆ వాష్ మేడ్ అంటే కాన్సన్ట్రేట్ పౌడర్ వేసారా? పౌడర్ కాదు మేడం, లిక్విడ్ 5 in ఉంది కదా. లిక్విడ్ 2 కప్పులు, 2 మూతలు వేస్తే సరిపోతాదండి. రెండు అదే అదే. మూతలు ముందు వేసి చూడండి. ఓకే. అది ఇంకా 2 మూతలు పౌడర్ కూడా మేము కూడా బాగానే రెండు ఉన్నాయి మేడం. 2 మూతలు వేస్తాము. ఒక బకెట్ బట్టలు కదా, ఎక్కువ బట్టలు వేసేయకూడదు వాషింగ్ మిషన్ లో. తిరగడానికి అంటే 4 జతలు దాని వేస్తాం మేడం, కెపాసిటీ 4, 5 ఉంటుంది. జతలు. 6 లీటర్ అని, లేకపోతే అవును. ఇలాగ 10 లీటర్ అని కెపాసిటీ ఉంటుంది కదా. రకరకాల వాషింగ్ మిషన్స్ ఉన్నాయి. అన్నిటికీ ఒక కొలత కుదరదు మనకి. అర్థమైందా? ఇప్పుడు 6 లీటర్ మాది మీడియం, ఒక ఫ్యామిలీ కోసం 6 లీటర్ కొనుక్కున్నా అండి. అందులో నేను 2 కప్పులు వేస్తాను. బాగా తెల్లగా మాకు వచ్చేస్తాయి. 6.5 ఆ మేడం. ఆ బాగా తెల్లగా వస్తాయి. ఆ ప్రాబ్లం బాగానే ఏంటి ఉండదు. వస్తుంది. ఒకవేళ ఉమ్. ఎక్కువ బట్టలు వేసి పెద్ద వాషింగ్ మిషన్ అంటే ఒక 3 4 వేయాల్సి ఉంటుంది. ఉమ్. ఉమ్, ఇంకా ఆయిల్స్ ఉన్నాయి కదా మేడం, కోకోనట్ ఆయిల్, ఇంకా ఆమ్లా ఆయిల్, ఉమ్, ఇంకా అవి కూడా బాగున్నాయి. బాగున్నాయి. ఇంకా నెక్స్ట్ అదే ధనియా పౌడర్, గరం వాడేరా మసాలా. కూరల్లో ఆ, వాడేరా ధనియా పౌడర్? ఇంకా ఆ, సబ్జీ మసాలా చాలా అవి బాగుంటుంది. సబ్జీ ఆ, మసాలా అందరూ, మా పిల్లలందరూ ఫేవరెట్ అన్నమాట. అది ఆ, కొద్ది రోజులు వేయకుండా ఉండాను. వండితే కూరలు వదిలేసేవారు. సరే. ఆ, ఓ మళ్ళీ వచ్చింది, మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ మూడ్ బాగుండి మళ్ళీ మళ్ళీ నేను సబ్జీ మసాలా తీసుకొచ్చి మళ్ళీ వేస్తే కూర అంతా అయిపోతుంది, చాలట్లేదు. ఉమ్, వాళ్ళు పూర్తిగా తింటున్నారనమాట. బాగుంది. అంటే అలా ఏంటి లేదు, కడుపులో పాడైపోతుంది అని ఏమి అనుకోకలే. బయట మనకి కొన్ని ప్రొడక్ట్స్, ఇప్పుడు మసాలా ప్రొడక్ట్స్ గురించి చాలా చర్చ జరుగుతుందండి. ఉమ్, ఎండిహెచ్ ఇంకా ఎవరెస్ట్ మసాలాలు ఇప్పటి వరకు చాలా మంది కొన్ని సంవత్సరాల నుంచి వాడుతానే ఉన్నారు. అయితే అందులో ఒక కెమికల్ ఉందట, అది మనకి ఒంటికి ఎడిబుల్ కాదు అని చెప్పేసి మన వాళ్ళు ఎప్పటి నుంచో, అంటే ఇవన్నీ మసాలాలు వాడడం అందరూ తగ్గించారు. మసాలాలు వాడితే కడుపులో పాడవుతుందని అందరూ మసాలాలు వాడడం తగ్గించారండి. ఓకేనా? ఉమ్. అయితే ఏంటండి, కానీ ఫారెన్ లోని వాళ్ళు ఈ మసాలాలు అన్ని కూడా రీసెర్చ్ చేసి ఈ మసాలాలు ఈ కెమికల్స్ ఉన్నాయి అని చెప్పేసి డిక్లేర్ చేస్తారు వరల్డ్ కి. ఇండియన్ మసాలాలు వాడకండి అని చెప్పేసి చెప్పేశారు, ఎవరెస్ట్ ఇంకా ఎండిహెచ్. అవును, ఎవరెస్ట్ లో ఈ మధ్య ఆ ఫిష్ మసాలా వచ్చింది. సో కెమికల్ మనకి ఉంటుంది కదా. ఆల్రెడీ మన కడుపులో బాగోక మనం చాలా మంది మానేశారు. ఎవరో యంగ్స్టర్స్ వేసుకుంటున్నారు, పెద్దవాళ్ళకి అస్సలు పడట్లేదు. సో మసాలాలు వద్దు అనుకుంటూనే చేసుకోవడం. కానీ ఇప్పుడు మోదీ కేర్ మసాలా అనేది మనకి ఈ విషయం 10 years బ్యాకే చెప్పారు వాళ్ళు, మోదీ కేర్ వాళ్ళు. బయట మసాలాల కెమికల్స్ ఉన్నాయి అని. అయితే మన పేరు పెట్టి డిక్లేర్ చేయమన్నమాట. పేరు పెట్టి చెప్పకూడదు, ఎవరికి కూడా మనం డిస్కరేజ్ చేయకూడదు, ఎవరికి కూడా బ్యాడ్ గా చెప్పకూడదు, మనకి హక్కు లేదు. సో అందుకని వాళ్ళ పేర్లు చెప్పకుండా బయట మసాలాలు వాడకండి, ఇక్కడ మన కెమికల్స్ లేకుండా మనం ఇది చేస్తున్నాం, ఇది వాడుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే మసాలా అంటే అన్ని మసాలాలే కదా అనుకుని ఎక్కువగా కూడా నేను ఆ అంటే తీసుకురాను. అయినప్పటికీ ఈ పిల్లల కోసం ఈ మసాలా వాడుతున్నాను, చాలా బాగుంది. ఎలాంటి కడుపులో పాడడం అవి ఏమీ లేదులేండి, బానే ఉంది. ఆ చాలా రోజులైంది వాడుతున్నాం, బానే ఉంది. హలో సంధ్య గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆ ఆఫ్టర్నూన్ మ్యామ్. ఏది ప్రసన్న గారు వచ్చి మళ్ళీ క్విట్ అయిపోయారు. ఇంటర్నెట్ ప్రాబ్లం ఉందో ఏంటో ఒక్కసారి కనుక్కోండి. ఓకే మంచి మ్యామ్. ఓకే. ప్రోగ్రామ్ ఇవాళ అన్ని మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, అన్ని సామాన్లు పెట్టుకుని ఉన్నాను చూపించడానికి మీకు. ఓకే అన్ని మ్యామ్. ఇవాళ మంచి ప్రోగ్రామ్. యాక్చువల్లీ మెయిన్ క్వశ్చన్ మీరు అడిగారు కదా, చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అన్నమాట అది. ఎలాగ సేల్ చేయాలి సామాన్లు అనేది. అన్నిటికీ అవును టెక్నిక్స్ మ్యామ్. ఉంటాయి, అన్నిటికీ స్కిల్స్ ఉంటాయి, మనం నేర్చుకోవడం అంతే. మాట మాట ఎలా మాట్లాడాలి, ఇవన్నీ స్కిల్సే, అన్ని స్కిల్స్ డెవలప్ చేసుకోవడమే. అయితే ఓకే మ్యామ్. డాక్టర్ గారు రాలేదు ఇవాళ, చాలా ఇంట్రెస్ట్ గా వచ్చేవారు. బహుశా ప్రొడక్ట్ కొనలేదేమి అని అడుగుతానేమో అని రాలేదేమో అనుకుంటున్నా. సర్లేండి, తనకి కొంచెం టైం ఇద్దాము. ఇప్పుడు ఏంటి మాట్లాడకండి.
నేను తర్వాత కాల్ చేస్తాను మ్యామ్. ఉమ్, ఉమ్. అంటే ఒకసారి కాల్ చేసి ఇలా మంచి ప్రొడక్ట్స్ చెప్తున్నారు రండి అని చెప్పిండు. ఓకే మేడం. ఓకే. రేష్మ గారు ఇంకేంటి వాడారు మీ వాళ్ళు మీ ఇంట్లో ఒప్పుకున్నారా అంటే వాళ్ళకి నచ్చుతుందా మీ మీ ఇంట్లోని? ఆయిల్ అవి బానే ఉందని చెప్పారు మేడం. అది ఓకే ఓకే. ఇంకా ఇంకా వాడలేదు. పర్వాలేదు మనం అన్నీ అన్ని కొన్ని కొన్ని ప్రొడక్ట్ వాడుకొని చూసుకుంటే చాలండి, అన్ని వాడేనవసరం లేదు వెంట వెంటనే. అదేంటి అవసరం లేదు మనకి, అంటే ఒక నమ్మకం కలుగుతుంది కదా. అన్నం అన్నం అయితే అంతా. వాడిన వరకు అయితే కొంచెం బానే ఉన్నాయి మేడం. ఇంకా ఓకే. వాళ్ళకి రిజల్ట్ తెలుస్తదేమో, ఇప్పుడే స్టార్టింగ్ కదా అవునవునా, అనేది కరెక్ట్. అనిపించింది. అది పర్లేదు, ఏం ఇంకా పర్వాలేదు. ఇంకా మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా ఓటు వేయడానికని. అవునా? ఆ, ఓకే ఓకే. పర్వాలేదులేండి. కొంత స్టెప్ ముందుకు వెళ్ళారు కదా. అమ్మవారి ఇంటి దగ్గర ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళకి చెప్పండి, మీ చిన్నప్పుడు స్నేహితులు ఉంటారు కదా, వాళ్ళకి మాట్లాడండి. అంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ కొంచెం ప్రసన్న గారి కోసం వెయిట్ చేద్దాము. ఈ నేను ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇంట్రడక్షన్ చేసి అన్ని కూడా ఎలా చేయాలో చెప్తాను, తొందరగా చెప్పేస్తానులేండి. అయితే మనం టాక్ చేసిన ఈ లోపల నేను టాక్ ఎలా చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలని చెప్తాను. అయితే నేను ఆల్రెడీ చెప్పాను, లిస్ట్ ఒకటి తయారు చేసుకోవడం చెప్పాను. లిస్ట్ తయారు చేసేసారా మీరు? ఒక 20 మంది లిస్ట్ తయారు. వాళ్ళలో ఇద్దరు టిక్ పెట్టుకోండి. ఇద్దరు టిక్ పెట్టుకోండి, మీకు బాగా క్లోజ్ ఉన్న ఫ్రెండ్స్, మీ మాట వినే ఫ్రెండ్స్, కొంచెం స్మూత్ గోయింగ్ ఫ్రెండ్స్. అంటే మనం శురువాత్ బాగుండాలి, ప్రారంభం ముందే కొంచెం స్ట్రాంగ్ గా ఉన్న మనుషుల దగ్గరికి వెళ్తే లేదు లేదు నాకు ఇవేం చెప్పకంటప్పటికి మనం అప్సెట్ అయిపోవాలి. అలా కాకుండా కొంచెం స్మూత్ గా ఉన్న, అంటే వాళ్ళు ఆల్రెడీ ఏదోటి చెయ్యాలని అనుకుంటున్న ఫ్రెండ్స్ దగ్గర వాళ్ళుంటే వాళ్ళు టిక్ పెట్టి, ఏం చేస్తున్నావు ఇవాళ రేపు ఏంటి, మన హలో హలో ఒక సరళ అనుకోండి, లేకపోతే రేవతి హలో రేవతి ఏం చేస్తున్నావు ఇవాళ రేపు ఏంటి, అంటే మన స్వయం ఉపాధి కోసం, సొంతంగా మనం మనీ సంపాదించడం కోసం ఏం చేస్తున్నావు, అన్ని కూడా మనం చదువుకున్న రోజుల్లోని అనుకున్నాము కానీ జరగలేదు, ఇలా పెళ్లిళ్ళు అయిపోయి సెటిల్ అయిపోయాం, అయితే ఇప్పుడు మనకి కొంచెం ఖాళీ ఉంది, మనం యూటిలైజ్ చేసుకోవాలి. అలాంటిది ఒకటి నా దగ్గర ఉన్నది, నీకు ఒకవేళ ఇష్టమైతే నువ్వు కూడా చేసుకుంటావు, నాకు కొంచెం 30 నిమిషాలు టైం ఇయ్యు, ఏదైనా ఒక టైము ఇలాగా అర్జెంట్ లో చెప్పడం అవ్వదు, ఒక 30 నిమిషాల టైం నాకు కావాలి అని చెప్పేసి ఒక టైం ఆవిడని అడగండి. అడిగి అది డైరీలో రాసుకోవాలి. రాసుకుని అలాగే ఒక 4-5గురికి అడగండి, ఒక ఇద్దరే కాదు. అడిగితే ఒక ఇద్దరు అందరూ కూడా ఒప్పుకుంటారు. డిఫరెంట్ డిఫరెంట్ టైములు పెట్టుకోండి, అందరికి ఒక టైం వద్దు, డిఫరెంట్ డిఫరెంట్ టైములు పెట్టుకోండి. ఆ టైం మీరు డైరీలో రాసుకున్న టైంకి ఒక అరగంట ముందు మళ్ళీ వాళ్ళకి వేకప్ కాల్ కానీ మెసేజ్ కానీ ఇవ్వాలి. ఎందుకంటే చాలా మంది బిజీగా ఉంటారు కదా, మనం అందరు కూడా బిజీ షెడ్యూల్ మనందరిది. సో మనం కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటో అర్థం చేసుకోవాలి. అరే నేను కాల్ చేస్తానన్నా నువ్వు రెడీగా లేవా అని అడగకూడదు. వాళ్ళకి ముందునే ఒక అరగంట ముందు వాళ్ళకి వేకప్ కాల్ కానీ మెసేజ్ కానీ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఆ టైంకి టక్కుమని అదే టైంకి మనం కాల్ చేయాలి. ఒక 1 or 2 minutes ముందే చెయ్యాలి. తర్వాత చేస్తే 3 గంటలకు చేస్తానన్నది తినికి సిన్సియర్ గా తనే రాలేకపోయింది, ఇంకేం జరుగుతుంది బిజినెస్ అనుకుని వాళ్ళకి మైండ్ కొంచెం ఇది అవుతుంది. అలా కాకుండా 1 నిమిషం ముందే చేయాలి. చేసి సో మనం మాట్లాడుకుని డైరెక్ట్ గా మనం అంటే టాపిక్ వచ్చేయడమే. సో మనం మాట్లాడుకున్నాం కదా, ఇలాగ నీకు ఒక ఆపర్చునిటీ నా దగ్గర ఉంది, నీకు అది కూడా ఇంట్రొడక్షన్ చేస్తాను, ఇలాగ ఒక బిజినెస్ లైన్ ఇది అని చెప్పేసి స్టార్ట్ చేయాలి. దాని తాలూకా లాభాలు ఏంటంటే ఫస్ట్ మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ ఏంటేంటి లాభాలు ఉన్నాయనేది మీరు ఒక వీడియో తయారు చేసుకుని ఉంచుకోండి. మీకు మీరే చెప్పుకోవాలన్నమాట. మీరు ఎవరితోనో మాట్లాడిన వీడియోలో చెప్పాలి. ఫస్ట్ ప్రాక్టీస్ ఉండాలి. ముందు ఒక కాగితం మీద ఏంటంటున్నాయి యూజర్ బెనిఫిట్స్, లాయల్టీ బెనిఫిట్స్, తర్వాత మీకు నెలకి ఒక 3,000 2,000 నుంచి 3,000 సామాన్లు 7,000 వరకు కూడా కొనుక్కున్నప్పుడు 5,000 వరకు సామాన్లు 5,000 వరకు కూడా 500 300 200 100 మనకి ఫ్రీ గిఫ్ట్ ఐటమ్ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటి, ఫ్రీ గిఫ్ట్ ఐటమ్ తో పాటు లాయల్టీ బెనిఫిట్ ఉంటుంది.
ఓకే. లాయల్టీ బెనిఫిట్ అంటే 6 నెలల తర్వాత మళ్ళీ ఒక నెల ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తారు. అలా బయట ఎక్కడ జరగదు, ఇక్కడ జరుగుతుంది. ఇలాగ యూజర్ బెనిఫిట్స్ ముందు బాగా మీరు అర్థం చేసుకుని వాళ్ళకి కూడా చెప్పండి. మీకేదో అర్థమైంది అందుకనే కొనుక్కున్నారు కదా! సో, ముందు ప్రొడక్ట్స్ చూద్దాం. తర్వాత మిగిలిన సంగతులు చూద్దాం అనేటటువంటి ఒక ఐడియాతో మీరు కొనుక్కున్నారు. ఓకే. సో, అలాగే మీరు కొనుక్కున్నప్పుడు ఆళ్ళకి కూడా అదే చెప్పాలి. ముందు మీరు జాయినింగ్ ఫ్రీ కాబట్టి ఏంటి ప్రాబ్లమ్ లేదు. ప్రొడక్ట్ కొనుక్కుంటే మీకు లాస్ లేదు. మీకు డబ్బులు లాస్ ఉండదు. ఆ గ్రోసరీలో మానేసి ఇక్కడ కొనుక్కుంటాం అంతే. కొన్ని ప్రొడక్ట్స్ అక్కడ మానేసి ఇక్కడ కొనుక్కుంటాం అంతే. క్వాలిటీ ప్రొడక్ట్స్ కాబట్టి, మంచి ప్రొడక్ట్స్ కాబట్టి కొద్దిగా అటు ఇటులో రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ మనం ఎప్పుడు కూడా క్వాలిటీ ప్రొడక్ట్సే వాడుకోవాలి. ఎందుకంటే మనం మనం ఒంట్లో పాడైన తర్వాత హాస్పిటల్‌కి లక్షలు లక్షలు ఎలాగో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు ఉంటున్నాయి. అలా కాకుండా ఈ ప్రొడక్ట్స్ వాడుకుంటే మనం హాస్పిటలైజ్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎడిబుల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా మంచివి. అలాగే మనం యూజ్ చేసిన కెమికల్స్ లేని ప్రొడక్ట్స్ వాడడం వల్ల స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ, హెయిర్ ప్రాబ్లమ్స్ కానీ ఏమీ రావన్నమాట. పార్లర్స్‌కి మనం వేలు వేలు ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంట్లోనే చక్కటి ఫేషియల్ ఉంది. ఇంట్లోనే కొంచెం స్టెప్స్ నేర్చుకుని మనం చేసేసుకోవచ్చు. మన పిల్లలకి కూడా చెప్పుకోవచ్చు. ఇలాగా అన్నమాట. సో, చాలా ఎకానమీ ఉన్నది. ఇవన్నీ కూడా మనం చెప్పాలి వాళ్ళకి. సో, వాళ్ళు ఇష్టపడతారు. సరే చూద్దాంలే అంటారు. చూద్దాము అంటే సరే 2, 3 నేను పంపించాను ఒక వీడియో డెమో వీడియో అది వాళ్ళకి పంపించాను. మాట్లాడిన తర్వాత డెమో వీడియో పంపించాలి. నెక్స్ట్ స్టెప్‌లో డెమో వీడియో అంటే ఇంకా ఏమైనా పీడీఎఫ్‌లు ఉంటే అవన్నీ కూడా ఆళ్ళకి పంపించాలి. పీడీఎఫ్‌లు నా దగ్గర ఉన్నాయి. నేను వెతికి మీకు పంపిస్తాను. గ్రూప్‌లో పెడతాను. అన్నీ ఒకసారి పంపిస్తే ఏంటంటే మీరు చూడలేరు. అందుకే నేను ఒక్కటి మెల్లిమెల్లిగా పంపిస్తున్నాను. అంటే అన్నీ ఎళ్ళిపోతాయి. మెసేజ్‌లో ఎళ్ళిపోతే ఏంటి లాభం లేదు. వాళ్ళు చూడాలి. వాళ్ళు చూస్తే గాని వాళ్ళు ప్రొడక్ట్ ఏంటో, దాని విషయం ఏంటో తెలీదనమాట. సో, అందుకని అన్నీ చూడాలని ఒక్కటి సింపుల్‌గా 1, 2 పంపిస్తున్నాను. వారంలో మళ్ళీ ఇంక నేను ఈ 2 రోజులు పంపిస్తే ఇంక వారంలో ఊరుకుంటున్నా. మిగిలిన రోజులన్నీ అవి బాగా మీరు చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. అలాగా కొంచెం ఒకటో, రెండో వీడియోలు పంపిస్తూ ఉండాలి ఆళ్ళకి. సో, ఇలాగా తప్పకుండా వస్తారండి. అంటే ఆ ప్రొడక్ట్ తాలూకా వివరం మనం బాగా చక్కగా చెప్పగలగాలన్నమాట. మనం ముందు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి మీరు ఏ ప్రొడక్ట్ డెమో చూపిస్తారో ఆ ప్రొడక్ట్ టక్కుమని ఆళ్ళకి అర్థం అవుతది. డెమో అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులోని. ఓకేనా? డెమో అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత డెమో చెప్పే విధానం కూడా ఇంపార్టెంట్. స్టెప్ బై స్టెప్ అన్నిటికి కూడా నేను మీకు అన్నీ కూడా ఇప్పుడు ఈ డెమో సెక్షన్ అయిపోయిన తర్వాత అన్ని మెసేజ్‌ల్లో పెట్టేస్తాను. ఏంటేంటి కావాలి మనకి ఏంటంటే ఐటెమ్స్ కావాలి. మనం డెమో చేయాలంటే కొన్ని ఐటెమ్స్ కావాలండి. ఆ ఐటెమ్స్ ఏంటి నీళ్లు, బౌలు, నాప్కిన్, పెన్ను ఇలాగ రకరకాల ఐటెమ్స్ అన్నీ మనం దగ్గర ఉంచుకోవాలి. అంటే టైం వేస్ట్ అవ్వకుండా. ముందు దగ్గర ఉంచుకుంటే టైం వేస్ట్ అవ్వకుండా. చెప్పండి సంధ్య గారు ఏం చెప్తున్నారా? సంధ్య గారు ఏం చెప్పారా? మేడం చెప్పండి. మేడం కొత్త వాళ్ళు జాయిన్ అవ్వచ్చా జాయిన్ అవ్వచ్చండి. మీటింగ్ లో? ఇప్పుడు మీటింగ్ లో పిలిచేయండి. ఎవరైనా వస్తున్నారంటే పిలిచేయండి వెంటనే. ఇప్పుడే మెసేజ్ పెట్టి ఇంకా మనం డెమో స్టార్ట్ చేయలేదు. నేను వాళ్ళకి కూడా క్రియేట్ చేసి నేను వాళ్ళకి కూడా మరి ధైర్యం ఇవ్వడానికి మనకి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ మీటింగ్ పెట్టిందే అందుకు. మనం ఈ 2 రోజులు ఎవరైనా కొత్త వాళ్ళకి కూడా మనం ఇన్వైట్ చేయాలన్నమాట. ఒకళ్ళకి అలాగే ఇప్పుడు రేష్మ గారు ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే ఆవిడకి చెప్తారు. అలాగే చిన్ను అని ఎవరు చిన్ను రఫీ గారు. తనకి ఎవరైనా కొత్త వాళ్ళు పరిచయం ఉంటే తను ప్రసన్న గారికి ఎవరైనా కొత్త వాళ్ళందరికీ కూడా ఈ లింక్ పంపించేయచ్చండి. అందరికి లింక్ పంపించేయచ్చు. వాళ్ళందరికీ కూడా రావచ్చు. వాళ్ళకి తగ్గట్టుగా నేను చెప్తాను. కొత్త వాళ్ళు వస్తే వాళ్ళకి తగ్గట్టుగా చెప్తానన్నమాట. అంటే మీకు కొన్ని స్టెప్స్ ముందు తెలిసిపోయి కాబట్టి కొన్ని ముందుకి చెప్తాను. అవి ఇవి కవర్ చేసేసుకోవచ్చు మనం. పర్వాలేదు. కొంచెం మంచిది. ఓకేనా? అయితే ప్రసన్న గారు ఉన్నారు, అందరూ ఉన్నారు ఇక్కడ. సో నేను ఎవరైనా వస్తున్నారండి ఇప్పుడు? సంధ్య గారు ఎవరు వస్తున్నారా? వెయిట్ చేద్దామా? ప్రసన్న గారు అడిగారు మేడం. ప్రసన్న వచ్చారు. ఇంకో ప్రసన్న ఉన్నారా? కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయొచ్చా అని అడిగారు. అందుకే నేను మిమ్మల్ని ఇన్వైట్ చెయ్యొచ్చు. నేను గ్రూప్ లో కూడా పెట్టాను. కొత్త వాళ్ళకి ఇన్వైట్ చెయ్యొచ్చు.
ఓకే. ఫస్ట్ మీరు డెమోకి కావాల్సిన ఐటమ్స్ అన్ని రాసుకోండి. ఫస్ట్ ఓకే. ఒక స్టెరీ క్లీన్ డెమో మీకు చూపిస్తాను. ఎన్ని డెమోలు అవుతాయో తెలీదు. ఇవాళ కొన్ని డెమోలు చూపించేస్తాను. మళ్ళీ రేపు కొన్ని డెమోలు ఇంకా ఫర్దర్ గా ఏం స్టెప్స్ తీసుకోవాలో అది కూడా చెప్తానన్నమాట. అయితే ఇప్పుడు స్టెరీ ఓకే. క్లీన్ డెమో అనేది చాలా బాగా సక్సెస్ అవుతుందండి. చాలా బాగా సక్సెస్ అవుతుంది. మనకి పైన కూడా సురేఖ భార్గవ దగ్గర నుంచి కూడా ఈ స్టెరీ క్లీన్ డెమో అని బాగా నేర్చుకుంటారు వాళ్ళు. నేర్చుకోవాలి ముందు. మనం అర్థం చేసుకోవాలి. ఇంట్లోని అది నార్మల్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఎప్పటి వరకు మనకి పూర్తిగా రాదో ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఫస్ట్ రాసుకోండి మీరు ఒక బుక్ లోని. రేష్మా గారు, ప్రసన్న గారు అందరు రాసుకోండి. రఫీ గారు. సో ఇది ఉజాలా ఉండాలండి స్టెరీ క్లీన్ కోసం. ఉమ్, దీనికి సంబంధించి డిస్క్రిప్షన్ కూడా చెప్తాను. ఉజాలా అనేది కలర్ కాదు, ఇదొక మంచి బ్యాక్టీరియా. ఈ మంచి బ్యాక్టీరియాని మన నీళ్ళల్లో వేసి తెల్ల బట్టలు వేసినప్పుడు డస్ట్ అనేది మనకి వ్యానిష్ అయిపోతుంది అనమాట. సో మంచి బ్యాక్టీరియా ఇది. డస్ట్ అంటే ఇప్పుడు ఎల్లో ఇష్ అలా ఉంటే అవన్నీ కూడా పోయి కొంచెం వైట్ కలర్ బాగా బ్రైట్ గా కనిపిస్తుంది. సో ఇది కలర్ కాదు, కలర్ అయ్యి ఉంటే వైట్ బట్టలన్నీ బ్లూ అయిపోతాయి. సో ఇది కలర్ కాదు, ఇది ఒక మంచి బ్యాక్టీరియా. ఇది లాబొరేటరీలో తయారు చేస్తుంది. నేనేం చెప్తున్నాను అన్ని కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మీరు అదే చెప్పాలి వాళ్ళకి. ఓకే. ఫస్ట్ ఇది చూపిస్తారు, బాటిల్ చూపిస్తారు. ఇది ఉజాలా, ఇది మనం అంటే ఒక రిప్రజెంటేటివ్ గా మనం తీసుకుంటాము బ్యాక్టీరియాకి. ఇది మంచి బ్యాక్టీరియా అని చెప్పాలి. తర్వాత ఇది లాబొరేటరీలో తయారు చేస్తారు. ఇవన్నీ కూడా చెప్పాలన్నమాట. ఏం పర్వాలేదు, అవన్నీ రాయక్కర్లేదులేండి, జ్ఞాపకం ఉంచేసుకోండి చాలా. ఎందుకంటే వీడియో కూడా రికార్డ్ అవుతుంది కాబట్టి మళ్ళీ కావాలంటే వీడియో చూసుకోవచ్చు. ఇంపార్టెంట్ రాసుకోండి. తర్వాత దీంతో పాటు మనకి 2 గ్లాసులు వాటర్ కావాలి. సో ఇలాగా ట్రాన్స్పరెంట్ గ్లాసులే తీసుకోవాలి మనం. ప్లాస్టిక్ అయినా పర్వాలేదు, గ్లాస్ అయినా పర్వాలేదు. ప్లాస్టిక్ ఉంటే మరి మంచిది. నా దగ్గర లేవు, గ్లాసు తీసుకున్నాను. ఓకే. ఈ 2 ఇలా బరాబర్గా తాగే నీళ్ళే, మంచి నీళ్ళే తీసుకోవాలన్నమాట. ఓకేనా. సో తీసుకుని మనం స్టెరీ క్లీన్, మళ్ళీ ఏంటి మనం తీసుకునేది స్టెరీ క్లీన్ తీసుకోవాలి. స్టెరీ క్లీన్ ఎలాగో ఉండాలి మన దగ్గర, స్టెరీ క్లీన్ ఉండాలి కదా. దీని డెమో మనం చూపిస్తాం. ఈ 4 ఉండాలి. తర్వాత మనకి 2 చెంచాలు ఉండాలి. 2 గ్లాసుల్లో కూడా బరాబర్గా కలపాలి, ఒకసారి కలపాలి. అది 2 చెంచాలు ఉండాలి. సో ఈ స్టెరీ క్లీన్ అనేది దేని కోసం యూజ్ చేస్తారు ఇక్కడ అన్ని కూడా. యాక్చువల్లీ మనకి ప్రతి డబ్బా వెనకాతల కూడా దాని యూజ్లు అన్ని ఎలా యూజ్ చేసుకోవాలో ఏంటో అన్ని కూడా ఇస్తాడండి. మనం క్లియర్ గా చదువుకుని మనం అది ఫాలో అవ్వచ్చు. అయినప్పటికీ వీడియోలు చూసుకుంటే, తెలుగులో వీడియోలు చూసుకుంటే బాగా అర్థం అవుతుంది. ఇదే సేమ్ వర్డ్స్, సేమ్ సెంటెన్స్ వాళ్ళకి చెప్పాలి. ఓకే. సో వాళ్ళకి ఎలాగ సేల్ చేయాలన్న దాని మీద ఇవాళ టాపిక్ కాబట్టి నేనేంటేంటి మాట్లాడుతున్నాను అవే మీరు రిపీట్ చేయాలి. వేరే కొత్తవేంటి అవసరం లేదు. సో ఇందులో ఏంటేంటి ఉన్నాయో చదువుకోవచ్చు. ఓకే. ఇది మన బాత్రూమ్లు క్లీన్ చేయడానికి, కిచెన్ క్లీన్ చేయడానికి, కిచెన్ సింకులు, కిచెన్ ట్యూబ్లు, తర్వాత పోచా అంటే మన ఇల్లు క్లీన్ చేసే నీళ్ళల్లో వేసుకోవడానికి. తర్వాత కొద్దిగా మనం లైట్ గా ఇప్పుడు పిల్లల బట్టలు, జీన్స్ ప్యాంట్లు కింద కింద బాగా డస్ట్ అంటుకుపోతుంది కదా. సో మనకి డెట్టాల్ వాడుతుంటాం మధ్య మధ్యలో. ఆ ప్లేస్ లో ఒక డ్రాప్ ఇది వేసుకోవచ్చు అన్నమాట బట్టలు ఉతికినప్పుడు కూడా. అది మీకు బ్యాక్టీరియా పూర్తిగా రిమూవ్ చేస్తుంది. ఇది ఎందుకంటే బ్యాక్టీరియా రిమూవ్ చేస్తారు. రిమూవ్ చేయడం అంటే ఏంటి, ఇది పూర్తిగా క్లీన్ చేసేస్తుంది అనమాట బ్యాక్టీరియా అనేది. సో ఇది బాత్రూమ్లు, తర్వాత అన్ని టైల్స్ అన్ని. కానీ ఇది మనం మార్బల్ కి యూజ్ చేయకూడదు. నెగటివ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మార్బల్ పోచాకి మాత్రం ఇది యూజ్ చేయకూడదు. బాత్రూమ్ లో మార్బల్స్ ఉంటే మాత్రం ఇది యూజ్ చేయకూడదు. ఇది మాత్రం మీరు చక్కగా రాసుకోండి. ఎందుకంటే ఎవరైనా కస్టమర్స్ ఉంటారు, మార్బల్ ఉంటది, ఆహా చెప్పారు మేడం గారు అని చెప్పేసి పోసేస్తారు. మార్బల్ అన్ని కూడా ఎల్లోయిష్ గా అయిపోతాయి అనమాట కొద్ది రోజులకి. అదిగో మీరు చెప్పారండి స్టెరీ క్లీన్ మార్బల్ మీద వేసేసాము, అదంతా ఇదైపోయింది అని చెప్పేసి మళ్ళీ మనకు చెప్తారు. కానీ ఇది ఒక్క పాయింట్ మీరు వాళ్ళకి ఏంటంటే అంటే ప్రాబ్లం ఏంటున్నదో మన కాషన్స్ అన్ని కూడా చెప్పాలి. సో ఇది అయిపోయిందా, దీని యొక్క డెమో ఇప్పుడు చెప్తాను మీకు. కొంచెం కెమెరా ట్రై చేస్తాను నేను, కెమెరా సెట్ అవుతుందో లేదో. ఓకే. కెమెరాలో ఒక్క కనిపించదు, నేను ఎత్తి చూపిస్తానులేండి. ఓకే.
సో ఇది కూడా ల్యాప్టాప్ మీద పెడుతున్నాను, చాలా కేర్ఫుల్ గా చెయ్యాలి నేను కూడా, నీళ్ళు లేకపోతే రాదు. ఓకే, సో ఇది నేను ఇంకోటి మనం లైజాల్ కానీ, ఓకే, ఇంకోటి మనం లైజాల్ కానీ ఇంకేంటైనా తీసుకోవాలన్నమాట. 1 minute. నాకు ఇది జూమ్ వెళ్ళిపోయింది. జూమ్ 1 minute. ఎక్కడ ఏదో స్టార్ట్ అయిపోయింది. 1 minute. ఓకే, సౌండ్ అయితే తగ్గించాను. నా సౌండ్ వినిపిస్తున్నదా మీకు? నా సౌండ్ వినిపిస్తున్నదా? ఆ సౌండ్ తగ్గింది. ఓకే, ఓకే. సో ఇక్కడ 2 గ్లాసులు పట్టుకున్నాను. ఓకే, 2 గ్లాసులు మనకి లైజాల్ కానీ హార్పిక్ కానీ ఏదైనా మనం తీసుకోవచ్చు, ఇంకో ఐటమ్. ఓకే, సో మనం దీనికి దానికి అంటే స్టెరీ క్లీన్ కి దీనికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటో మనం వాళ్ళకి చూపించాలి. మీరు కూడా ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం చూస్తున్నారు, మీరు కూడా చూడండి, వాళ్ళకు కూడా చూపించాలి. ఓకే, ఆల్రెడీ వీడియోలు కూడా ఉన్నాయి మనం చేస్తుంది. సురేఖ భార్గవ గారి వీడియో కూడా పంపిస్తాను. మన భుజాల 2 గ్లాసుల్లోని కూడా సమానంగా వేయాలి భుజాలు. ఓకే, సో భుజాల నేను 2 గ్లాసుల్లోని కూడా సమానంగా వేయడానికి చూస్తున్నాను. ఓకే, సో 3 drops 1 2 3. ఓకే, అయిపోయింది. ఇక్కడ 3 drops 1 2 3. ఓకే, సో ఈ 2 కూడా ఇప్పుడు ఈ 2 చెంచాలతోని వేరు వేరు, ఏ చెంచా దాందే. ఓకే, దీనికి కలిపానండి బాగా. ఒక గ్లాస్ కలిపాను, ఇంకో గ్లాస్ కూడా కలిపాను. ఈ నీళ్ళు ఏంటయ్యాయి మనకి ఆరెంజ్ వైలెట్ కలర్ లోను బ్లూ కలర్ లోను అయిపోయినాయి కదా. సో ఈ 2 గ్లాసులు ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 గ్లాసులు ఇలాగే మీరు కూడా చేసుకోవాలి. ఈ 2 గ్లాసుల్లోని కూడా 2 వైపుల నుంచి ఒక లైజాల్ కానీ లేకపోతే హార్పిక్ కానీ ఒక లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకున్నా. ఓకే, మీ వైపు రైట్ కనిపిస్తుంది, నా వైపు లెఫ్ట్ ఉన్నది. ఓకే, ఇది ఈ గ్లాస్ లో వేస్తున్నాను. నేను మళ్ళీ ఎత్తి చూపిస్తాను తర్వాత. కెమెరా సెట్టింగ్ యాక్చువల్ సరిగా లేదు, మీరు ఇంకా బాగా చేసుకోండి. ఫోన్ లో అయితే బాగా వస్తుంది, ఫోన్ ఎక్కడైనా మనం ఫిట్ చేసేయచ్చు. ఓకేనా, సో ఇక్కడ నేను వేస్తున్నాను, ఇందులో కొద్దిగా వేసాను, అలాగే ఇందులో కూడా కొద్దిగా వేసాను. ఓకే, ఇప్పుడు 2 కలిపేసి నేను కలుపుతాను. ఏది త్వరగా మనకి క్లియర్ అయింది అనేది మనకి ఇది చూడండి. ఇది మనం లెఫ్ట్ సైడ్ నేను ఇది వేసాను, ఏంటది హార్పిక్ వేసాను. ఇప్పుడు రైట్ సైడ్ దాంట్లో నేను స్టెరిక్లిన్ వేసాను. సో వెంటనే స్టెరిక్లిన్ మీకు ఏంటి కనిపించింది? క్లీన్ అయిపోయిందండి. బ్యాక్టీరియా తాలూకా ఎఫెక్ట్ క్లీన్ అయిపోయింది. ఇప్పటికీ హార్పిక్ లో క్లీన్ అవ్వలేదు. గమనించారా? మీకు అర్థమైందా ఏంటవుతుందో? ఓకే, అదే అమౌంట్ 2-3 చుక్కలు ఇందులో వేసాను, అదే అమౌంట్ 2-3 చుక్కలు ఇందులో వేసాను. కానీ దీని క్లీనింగ్ ఎలా ఉంది, దీని క్లీనింగ్ ఎలా ఉంది, ఇదొక అంటే ల్యాబొరేటరీలో మనకు ఎక్స్పెరిమెంటల్ గా చూపించేటటువంటి రిప్రజెంటేటివ్ గా ఇది మనం ఈ ఎక్స్పెరిమెంట్ చూపించాలన్నమాట. సో మనం ఇది మన దేని అంటే ఇది బ్యాక్టీరియాని మనం క్లీన్ చేసే విధానంలో ఏది అంటే ఫస్ట్ ఉన్నది, ఇది స్టెరిక్లిన్ ఫస్ట్ ఉన్నది. స్టెరిక్లిన్ చాలా పవర్ఫుల్, 12 రెట్లు పవర్ఫుల్ అన్నమాట ఈ మిగిలిన వాటికంటే. అదే చూడండి, దీంట్లో కూడా నేను ఇది వేసి చూస్తాను. స్టెరిక్లిన్ది ఇందులో వేస్తే కొంచెం వేసినా సరే ఇది దాని కలర్ మార్చుకుంటుంది, ఎందుకంటే స్టెరిక్లిన్ ఎఫెక్ట్ దాంట్లో వస్తుంది కాబట్టి. సో చూడండి, ఇది కూడా మీకు వైట్ కలర్ లో వచ్చేసింది వెంటనే. సో ఇది క్లీన్ చేయలేనటువంటి బ్యాక్టీరియా కూడా మనకి స్టెరిక్లిన్ క్లీన్ చేస్తుంది అనేది మనకి అర్థమవుతుంది, అవునా కాదా? సో ఎవరికైనా ఇందులో డౌట్ ఉంటే అడగండి, నేను మీ ఎదురుగానే చేశాను అన్ని. ఓకే,
అలాగే మీరు కూడా కెమెరా పెట్టి వాళ్ళ ఎదురుగా చెయ్యాలి. ఒకవేళ హోమ్ మీటింగ్ ఇలా జూమ్ మీటింగ్ పెట్టుకుంటే చాలా కంఫర్టబుల్ అండి. ఆ టైంలో వాళ్ళు జూమ్ లో దగ్గరున్నా సరే జూమ్ మీటింగ్ చాలా కంఫర్టబుల్. దగ్గరున్నా సరే జూమ్ మీటింగ్ లింక్ పంపి ఓపెన్ చేసి నైటీలో కూర్చున్నా పర్వాలేదు. ఇంటికి వెళ్ళాలంటే తయారై వెళ్ళాలి. పిల్లలు ఏడుస్తారు, వదిలేసి రాలేం, ఇలాగ చాలా ఉంటాయి. సో ఇది చాలా సులువైన పద్ధతి. జూమ్ మీటింగ్ అనేది ఎలా అరేంజ్ చేయాలో అది కూడా ఎవరికైనా తెలియకపోతే అది కూడా చెప్తాను. అయినా ఈ కాలం అందరికీ తెలుసు. పిల్లల వల్ల అందరికీ అర్థమైపోయింది. వాళ్ళ క్లాసులు అవన్నీ కూడా మనం అటెండ్ చేసాం కాబట్టి. సో మీకు ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా కనిపించింది చెప్పండి. ఒక్కొక్కళ్ళ అభిప్రాయం చెప్పండి. సంధ్య గారు ముందు మీరు చెప్పండి. మీ అభిప్రాయం ఏంటి ఈ మేడం ఎక్స్పెరిమెంట్ మీద? అంటే బ్యాక్టీరియా ఇది మైక్రో వినిపించట్లేదు. ఆర్గానిజమ్స్ నేనే అన్నిటిని సౌండ్ తగ్గించాను. ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని కిల్ చేస్తుంది కదా 1 మేడం. మినిట్ అండి. మనం ఏడో సౌండ్లు వచ్చేస్తున్నాయి. నాకు కూడా ఓకే ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఒక్క నిమిషం. ఎలాగొచ్చిందో తెలియదు, సౌండ్లు వచ్చేస్తున్నాయి నాకు. 1 మినిట్. ఓకే, యూట్యూబ్ క్లోజ్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు చెప్పండి. ఇంక రాదులే సౌండ్. అరే మళ్ళీ సౌండ్ వస్తుంది. ఓకే 1 మినిట్. ఎవరిదేనా? నాదేనా సౌండ్? వేరే ఇంకెవరిది లేదు కదా? మా ఓకే, ఇంట్లో నేను టీవీ చూస్తాను. ఆన్ నేను లో మళ్ళీ ఉంది. ట్రై చేస్తున్నాను. ఇంకెక్కడ ఓపెన్ ఉన్నదో క్లోజ్ చేసి ఇప్పుడు ఓకే 1 మినిట్, కొంచెం 2 మినిట్స్ టైం ఇవ్వండి. అన్ని క్లోజ్ చేస్తా. స్టార్ట్ అయింది. ఇది ఇది వీడియో ఒకటి రన్ అవుతుంది. ఓహో, ఎవరిదో పెళ్లి వీడియో స్టార్ట్ అయిపోయింది. ఓకే ఓకే, నా ఓకే, నేను క్లోజ్ చేశాను. ఓకే. ఇప్పుడు చెప్పండి సంధ్య గారు. అందరూ ఒక్కొక్కసారి 2 మినిట్స్ పట్టపట్టి చెప్పండి. ఉజాలాలో బ్యాక్టీరియా ఉందని చెప్పారు కదా మేడం. ఉజాలా లిక్విడ్ లో అంటే మైక్రో ఆర్గానిజమ్స్ అన్నిటిని అది కిల్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది అన్న ఒక ఐడియా ఒక ఐడియా వచ్చింది. వచ్చింది. నీట్ గా ఉండాలని చూస్తాం కదా, అవైతే హైజీన్ మరకలైతే ఉండాలి. కనిపిస్తాయి, మైక్రో ఆర్గానిజమ్స్ అయితే కనిపించవు కనిపించవు. కదా. కానీ మీరు ఎక్స్పెరిమెంట్ ద్వారా చేసి చూపించారు. ఆ, సో ఒక ఫెయిత్ అయితే ఒక వచ్చింది. క్లీన్ అవుతాయి. ఇందులో ఏం డౌట్లు లేవు కదా? ఏంటి యూజ్ చేశారు, లేదు ఏంటి నీళ్ళలో ఏమన్నా కలిపేసి ఉంచారా? అలాగేంటి లేదు కదా? లేదు లేదు సో లేదు అది కూడా చాలా మంది అడగడానికి ఛాన్స్ ఉన్నది. అది క్వశ్చన్స్ అలా. ఇంకా నేను నీళ్లు రెడీగా చేసి పెట్టాను. వాటర్ బాటిల్ ఏం చేస్తారు మా వాళ్ళు, వాటర్ తాగి ఇవి మంచినీళ్ళు అని చూపించి అవి 2 గ్లాసులను వేస్తారు అనమాట మనకి రియల్ ఎక్స్పెరిమెంట్ లోని. నేను అది చెయ్యలేదు. ఓకే సో అలా చేస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఈ వాటర్ ఏంటి కలపలేదు, క్లియర్ వాటర్. ప్రసన్న గారు మీకు ఏంటి అనిపిస్తుందండి? మీరు సామాన్లు కొనుక్కున్నారు, మీకు వస్తాయిలేండి, కంగారు పడద్దు. 2-3 రోజులు వచ్చేస్తాయి. ఎలక్షన్స్ కూడా కదా, కొంచెం అటు ఇటులో, అందుకే కొంచెం లేట్ రావచ్చు. చెప్పండి ప్రసన్న గారు. బాగుంది మేడం. లైవ్ ఎక్స్పెరిమెంట్ కదా, ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళకి చేసి ఇప్పుడు చూస్తే ఇలాగే మీరు బాగుంటుంది. కూడా చెయ్యాలన్నమాట. ఓకే, ఇంట్లో మీరు నార్మల్ గా మీరు కొన్న ఈ స్టెరిక్లిన్ కొన్నే ఉంటారని అనుకుంటున్నాను. లేకపోతే నెక్స్ట్ మంత్ తెప్పించుకోండి. దాంతో మీరు ఇలా ఉజాలా పెట్టుకొని 1-2 సార్లు చేసుకుని వీడియో కూడా తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే వీడియో తయారు చేసుకుంటే మీకు సులువు. మీరు వాళ్ళకి వెంటనే పంపించవచ్చు. మీ డౌన్లైన్ వాళ్ళు ఎవరైతే కొత్త ఉంటారో ఇలాగా ప్రొడక్ట్స్ గురించి, బిజినెస్ గురించి చెప్పిన తర్వాత ప్రొడక్ట్ తాలూకు వీడియో పంపించడానికి వీలుగా కొన్ని వీడియోలు మీరు ఎక్స్పెరిమెంట్ చేస్తే ఏది బాగా వచ్చిందో అది ఉంచుకోవచ్చు. అర్థమైందా? ఇంకా రేష్మ గారు మీరు చెప్పండి. రేష్మ గారు, మీకేం డౌట్లు ఉన్నాయా ఈ ఎక్స్పెరిమెంట్ లో? సరిగా వచ్చిందా? బాగా మీకు అనిపిస్తుందా? ఫెయిత్ అనిపిస్తుందా? బాగానే అనిపించింది మేడం. కానీ నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది మేడం. అంటే వేరే వాళ్ళు చెప్పండి. అట్లా అంటే ఇప్పుడు ఇది వెంటనే వెళ్ళిపోయింది కదా, మన యూస్ చేసే స్టెరిక్లిన్ అనేది బ్యాక్టీరియా చంపేసి త్వరగా ఇది అయిపోయింది, క్లీన్ అయిపోయింది. ఇది లేట్ గా అయింది కదా, ఎందుకు దాని వల్ల దీని కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉండొచ్చు కదా, గాఢత అనేది.
ఆ బాగా మంచి అంటారు క్వశ్చన్ కదా. అడిగారండి. మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. దానికి సంబంధించిన అన్ని వివరాలు కూడా స్టెరిక్లిన్ వెనకాతల మనకి ఉన్నది. స్టెరిక్లిన్ వీడియో కూడా ఉంటది, మీకు పంపిస్తాను. అందులో ఏంటంటే ఇందులో ఒక ఏంటది, ఇక్కడ నాకు సరిగా కనిపించట్లేదు ఆ పదాలు. ఒక కెమికల్ ఉందండి, కెమికల్ పేరు మీకు చెప్తాను, ఇందులోనే రాసి ఉంటది అది కూడా. ఆ కెమికల్ ఇందులో మిగిలిన మార్కెట్ లో దొరికిన ఉన్న వాటికంటే ఇది 12 రెట్లు ఎక్కువ ఉంటది. అర్థమైందా? 12 రెట్లు ఎక్కువ ఉంటది. అవి ఏంటంటే అవి జస్ట్ క్లీన్ చేస్తాయి. అవి కూడా క్లీన్ చేయమని చెప్పలేము, కానీ ఎఫెక్టివ్ గా 12 రెట్లు ఎఫెక్టివ్ గా ఇది క్లీన్ చేస్తది. మార్కెట్ లోని అన్ని దాంతో పాటు కెమికల్ తో పాటు ఇంకా చాలా చాలా రకాలు కలుపుతారు. సో అందులో ఏంటంటే వాళ్ళ రేంజ్ వేరు. వాళ్ళ రేంజ్ ఏంటంటే వాళ్ళు నెలకి ఇప్పుడు ఇది ఉందనుకోండి 1 మంత్ వస్తుంది. 2 బాత్రూమ్లు కడుక్కోవచ్చు. ఇంకేంటన్నా కడిగిన తర్వాత 1 మంత్ వస్తుంది. దీని ధర ఎంతండి? 210 రూపీస్ మీకు కనిపిస్తుంటది. ఓకేనా? సో ఇలాగ దీని ధరలు ఉంటాయి. ఈ ధర మీరు 1 మంత్ వస్తుంది. అర్థమైందా? 1 మంత్ వస్తుంది. ఇదే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. దీని ధర ఎంత ఉంటుంది? ఇది చెరిగిపోయింది నా దగ్గర. దీని ధర మినిమం 300 లోపలనే ఉంటుంది. 278 కానీ 300 కానీ ఉంటుంది. ఇందులో చెరిగిపోయింది. నేను బిల్లు చూపిస్తానండి. బిల్లు చూపించి పెడతాను మీకు. అందులో బిల్లు ఎగిరిపోయింది నా దగ్గర. నేను కూడా నిన్ననే తెప్పించాను సామాన్. ఓకే, ఇందులో మీరు చూడండి. నేను అందులో కూడా చూసి చెప్తాను. నెట్ లో చూసి 300 కంటే ఎక్కువ ఉండదండి. ఓకే, కానీ ఇది మీకు 2 years వరకు పనిచేస్తుంది. అంటే ఎఫెక్టివే కదా. ఇప్పుడు ఇలాంటి బాటిల్లో అరకప్పు దీని యొక్క మూత తాలూకా అరకప్పు ఇలాంటి బాటిల్లో వేసి అది వాడుకోవాలి. యాక్చువల్లీ అర్థమైంది? ఎంత కాన్సన్ట్రేషన్ చూసారా? ఇది ఈ బాటిల్లో నీళ్లు వేసేసి దీని తాలూకా అరకప్పు అందులో వేసి ఇది మనం లోపల ఉంచేసుకుని ఆ బాటిల్ మనం నెలకి యూజ్ చేస్తాం. అర్థమైందా? ఇలాంటి బాటిల్ ఇది 500 ml కాబట్టి ఎన్నో బాటిల్స్ వచ్చేస్తాయండి, మనకి లెక్కలేదు. మరి ఇది కొన్నాను నేను. ఇది నాకు 2 years పైన 3rd year లో కూడా నేను వాడేస్తుంటాను అనమాట. సో అంత ఎకానమీ అన్నమాట. నెలకి మీకు 7 రూపీస్ 6 రూపీస్ అలా పడుతుంది. ఇది ఇక్కడ 210 రూపీస్ ఎంత, మన 7 రూపీస్ ఎంత. ఆ జమీన్ కా ఆస్మాన్ కా ఫరక్ ఉన్నది కదా. అర్థమైందా మీకు? అర్థమైంది. ఓకేనా? ఇలాంటి మీరు అడిగిన క్వశ్చన్ మీకు కూడా ఎవరన్నా అడుగుతారు. అందుకే ఏ క్వశ్చన్ సరే అడిగేయండి వెంటనే. మీరు మనం కామన్ గా మనకు వచ్చే క్వశ్చన్ వెంటనే అడిగి తెలుసుకోవాలి. ఎందుకంటే అవే క్వశ్చన్లు మీకు కూడా వస్తాయి రేపు. మీరు ఎవరికైనా చెప్తారంటే ఈ క్వశ్చన్ ఇది ఉన్నది, దీనికి ఎలాగ మనం సమాధానం చెప్తామండి అని చెప్పేసి మీకు మళ్ళీ అప్పుడు కాకుండా ఇప్పుడే ఎన్ని రకాల క్వశ్చన్ ఉందో అన్ని అడిగేయండి. ఓకేనా? ఇప్పుడు రఫీ గారు హలో, మీరు చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఎక్స్పెరిమెంట్? అవన్నీ కాన్ఫిడెన్స్ వస్తుందా? డౌట్లు ఏమైనా ఉన్నాయా? యాక్చువల్లీ హీఈస్ అవుట్ సైడ్ మేడం. జస్ట్ వింటాను అని విన్నారు. మేబీ చూసుంటారో లేదో. పేషెంట్ దగ్గర ఉన్నాను. ఓకే పర్వాలేదు. మనం ఈ వీడియో పంపించేస్తా అండి. ఇందులో నుంచి రికార్డింగ్ చేస్తున్నాను. మీరు ఆరాంగా రాత్రి ఎప్పుడైనా బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఒకసారి చూసిన తర్వాత మీరు రేపు నాకు చెప్పండి. ఓకేనా? రేపు మళ్ళీ మనం కలుస్తాం కదా, అప్పుడు చెప్పండి. ఓకే, సో ఇదండి. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి మంచి ఐటమ్, అది దాని సంగతులన్నీ అయిపోయాయి కదా. ఇంకో ఐటమ్ మనం ఏదైనా సరే 2 కానీ 3 కానీ బాగా చెప్పుకుందాం. ఎందుకంటే లెర్నింగ్ కదా ఇది. సో కొంచెం టైం తీసుకునైనా సరే బాగా చెప్పాలని నా ఐడియా. సో ఒకటొకటి గబగబా ఎక్కువ చూపించేయాలని కాకుండా ఒక్కటైనా బాగా అర్థం అవ్వాలి. దాంతో 1, 2, 3 అంతకంటే ఎక్కువ మనం నేర్చుకోకూడదు పెర్ డే. ఓకే, ఇది చూసారా? ప్రీ వాష్ మీట్ ప్రీ వాష్. ఓకే, సో ఇది ఎవరైనా కొనుక్కున్నారా? రేష్మ గారు, ప్రసన్న గారు, సంధ్య గారు ఆర్డర్ ఇచ్చారా? ఇది లేదా? పోన్లే పర్వాలేదు. నెక్స్ట్ మీరు ఇది ఆర్డర్ ఇచ్చుకోండి. ఎందుకంటే ఇది
5 in పవర్ జైమ్ అని ఉంది కదా మేడం, అదే లిక్విడ్, అది ఇచ్చాను మేడం. ఓకే ఓకే, అది వేరు, అది వేరు, ఇది వేరే పర్పస్. అదేంటంటే దీని పర్పస్ ఏంటి ముందు చెప్పిస్తాను. ఇది ప్రీ వాష్ అని అన్నారు. ప్రీ వాష్ అంటే వాషింగ్ మెషిన్ లో నీళ్ళల్లో వేసే ముందు ఇది మనం యూజ్ చేయాలి బట్టల్లో. ఎందుకంటే కొన్ని బట్టలు బాగా జిడ్డు మరకలు ఉంటాయండి, సిరా మరకలు కానీ గ్రీజ్ మరకలు కానీ ఏ సర్కి కూడా వదలవు, మన ఈ వాష్మెట్ కూడా మనం వదలకపోవచ్చు. అలాగే మీకు పార్టీలకు వెళ్తే నూనె అది పడిపోతుంది చున్నీల మీద, మంచి మంచి చున్నీలు, తెల్ల చున్నీలు మనం చక్కగా మంచి కాస్ట్లీ చున్నీలు వేసుకుని వెళ్తాం, ఎలాగైనా ఏదో ఒక కూర ఏదో పప్పు ఏదో ఒకటి పడుతుందండి దాని మీద. సో దానికి అవన్నీ క్లీన్ చేసుకోవడానికి. తర్వాత ప్యాంటులు కింద జీన్స్ ప్యాంట్ వేసుకుంటారా మీరు? జీన్స్లు వేసుకుంటారా? కిందని మనం నడిచినప్పుడు ఏంటే కిందని డస్ట్ అన్ని బాగా ఎక్కువగా ఇలాంటి రోడ్ల మీద అది ఒకవేళ నడవలసి వస్తే అన్ని పట్టుకుంటది, అన్ని రకాల డస్ట్ పట్టుకుంటది. అది నార్మల్ వాషింగ్ మిషన్ లో తిప్పేసినా అది క్లీన్ అవుతుంది, కానీ మచ్చలు మరకలు ఉండిపోతాయి. మచ్చలు మరకలు ఎంత చేసినా ఉండిపోతాయండి కొన్నిటికి. నూనె మచ్చలు, గ్రీజ్ మచ్చలు, సిరా మచ్చలు, ఇంకు మచ్చలు. ఎవరైనా పెన్ను జేబులో పెట్టుకుంటారు జెంట్స్ అంటే, ఆ జేబు అంతా కూడా బ్లూ అయిపోతుంటది ఒక్కొక్కసారి. సో బాల్ పాయింట్ పెన్ అని, సిరా పెన్ అని, సిరా పెన్లు ఎవరు వాడట్లేదు ఇప్పుడు, జెల్ పెన్లు ఇవన్నీ వచ్చాయి. సో అవన్నీ కూడా చాలా సులువుగా క్లీన్ చేస్తుంది. బిఫోర్ గోయింగ్ టు వాష్, డ్రైగా ఉన్నప్పుడు బాగా ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. డ్రైగా ఉన్నప్పుడే ఇది అప్లై చేయాలి, వాటరీగా ఉన్నప్పుడు అప్లై చేయకూడదు. మర్చిపోయి వాషింగ్ మిషన్ లో వేసేసిన తర్వాత అయ్యో మర్చి ఉండిపోయింది ఇది పెట్టలేదని అప్పుడు పెడితే ఏంటో పనిచేయదు. ఇది ముందే వాషింగ్ మిషన్ వేసే ముందే మనం అన్ని బట్టలన్నీ చెక్ చేసి ఎక్కడెక్కడ మరకలు, ఎలాంటి మరకలైనా సరే దీన్ని పెట్టొచ్చు అనమాట. దీనికి ఎలా అప్లై చేయాలంటే, నేను ఇది కొత్తది ఇవాళ ఓపెన్ చేశాను. ఓకే, సో ఇందులో మనం చిన్న పించ్ చేయాలి, ఎక్కువ ఇది ఊరికే ఓపెన్ చేసేయకూడదు, ఇంత పించ్ చేయాలి అంతే. అంటే పెన్ ఇది ఉంది కదా, ఇంత చాలు అనమాట. సో ఇందులోంచి ఒక్క చుక్క పడుతుంది, అంత చాలు. మనం సపోజ్ వారానికి కొన్ని బట్టలు ఇలాంటివి అన్ని పోగేసుకుని చేసినప్పుడు ఎంత చేసినా ఇది ఒక 2-3 సంవత్సరాల వరకు ఈ బాటిల్ ఉంటుందండి. ఇప్పటికీ నా దగ్గర పాత బాటిల్ ఉంది, 4 years వరకు ఉన్నది. ఓకే, అయినప్పటికీ నేను కొత్తది కొన్నా, ఎందుకంటే మీకు చూపించాలి, ఇవన్నీ కూడా చెరిగిపోయాయి దాని మీద. సో చూపించాలి చక్కగా అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. ఎలాగో ఇంకోటి కావాల్సి ఉన్నది. సో ఇది ఒక 3-4 సంవత్సరాల వరకు వచ్చేస్తుందండి ఈ ప్రొడక్ట్. ఇది స్పెషల్ ప్రొడక్ట్ అనమాట. ఇది ఇలాంటిది మీకు ఎక్కడా కూడా బయట మీకు దొరకదు. ఓకే, సో మార్కెట్ లో ఇలాంటి మచ్చల కోసం వేరేగా, అంటే ఇంటి చిట్కాలే ఉంటాయి. నిమ్మకాయ రాయండి, ఇది రాయండి, అది రాయండి, అదే ఉంటది. అన్ని వేళ నిమ్మకాయ రాసి మనం అంత టైం ఉండకపోవచ్చు. గబగబా మనం పనులు చేసుకుంటాం కదా ఇళ్లలో, మనం తొందరగా పనులు చేసుకుంటే ఎక్స్ట్రా పనులు చేయడానికి మనకి టైం ఉంటుంది. చూడండి వైట్ నాప్కిన్. ఓకే, ఇక్కడే నేను ఒకవైపు మీకు చూపిస్తున్నాను. ఓకేనా, ఒక రెడ్ చార్ మాత్రం బార్డర్ ఉన్నది, ఇంకేమీ లేదు దీంట్లో. ఓకే, సో ఓకేనా. సో ముందుని అంతా కూడా ఓపెన్ చేస్తున్నాను, ఎక్కడ కూడా మీకు మరక లేదు. ఓకే, దీని మీద నేను మరక తయారు చేస్తాను అనమాట ఎక్స్పెరిమెంట్ కోసం. మీరు కూడా ఇలాగే వైట్ నాప్కిన్ ఉంచుకోవాలి. దీని తాలూకా ఎక్స్పెరిమెంట్ కి రాసుకోండి. వైట్ నాప్కిన్, పెన్ను, తర్వాత బౌల్ తో వాటర్ ఉండాలి. సబ్బు అవసరం లేదు, ఇదే సబ్బు లాగా పనిచేస్తుంది. ఈ 3 బౌల్ తో వాటర్, అంటే ట్రాన్స్పరెంట్ బౌల్ ఉండాలి ఇలాగా. మళ్ళీ చూసిన వాళ్ళు ఏంటనుకుంటారు, వీడియోలో సరిగా కనిపించవు కదా, ఏదో బౌల్లో ఏదో ఉంచేసారు, తోమేసి మనకి చూపించారు అనుకుంటారు. ఇలా ట్రాన్స్పరెంట్ వాటర్ ఉన్న బౌల్ ఉంచుకోవాలి. తర్వాత ఒక వైట్ నాప్కిన్ ఉంచుకోవాలి. రాసుకుంటున్నారు అందరూ, ప్రసన్న గారు, రేష్మ గారు. వైట్ నాప్కిన్ ఉంచుకోవాలి. ఒక పాడు చెయ్యాలి కదా, ఒక పెన్ ఉంచుకోవాలి పాడు చేయడానికి. మనం ఇంకా లిప్స్టిక్లు ఇంకా అవన్నీ కూడా రాసుకోవచ్చు దీని మీద, ఎంత కావాలంటే అంత రాసేసుకుని మనం దాన్ని ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర మీరు చేసుకోండి. ఓకే, లిప్స్టిక్ రాయండి, తర్వాత దానికి ఇది షూ పాలిష్ కూడా రాయండి కొంచెం సైడ్ ని. ఓకే, పెన్ను రాయండి, నూనె కొంచెం వంపేయండి, అది మీకు మరకం గుడ్డ తయారైపోతుంది. దానికి మీరు దాని మీద కొంచెం అంటే మీరు ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా, వీడియో తయారు చేస్తారు కదా, దాని మీద ఎక్కడెక్కడ ఏంటంటే అన్ని ఇలా తగిలించాలన్నమాట. ఇప్పుడు నేను చేస్తున్నాను ఇప్పుడు. సో ఇదంతా వైట్ నాప్కిన్. ఓకే, సో ఏమీ లేదు ఇక్కడ,
ఇది మా వారిది వైట్ నాప్కిన్. ఇదేనా పాడైతే నా పని అయిపోతుంది. సో నేను ధైర్యంగా ఇదే తీసాను. మనకి బాగా శుభ్రం అయిపోతుంది నా ధైర్యం అనమాట. సో ఇక్కడ నేను ఒక చిగురిని అనుకుందాం. ఇక కార్నర్ తీసుకుంటాను. కార్నర్ అంటే ఐడెంటిఫై అవుతుంది కదా. ఇక్కడ 2 చార్లు రెడ్ చార్లు ఉన్నాయి, బార్డర్ అన్నమాట. అది వదిలేసి ఈ ప్లేస్ లో నేను గీస్తున్నాను ముందుకి. ఓకే, పార్ట్ చేస్తాను. ఇది కానీ వదలకపోతే నాకు చాలా చివాట్లు ఉంటాయి. ఇదండి, ఓకేనా. పార్ట్ చేస్తాను నాప్కిన్. ఓకే, ప్రసన్న గారు, రేష్మ గారు అందరు చూసారా? రాఫీ గారు, ఓకే. ఇంకెక్కడ లేదు. ఓకే, అక్కడే పెట్టాను నేను. ఇంకెక్కడ లేదు మరక, ఇక్కడే ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను, దీని మీద ఈ డ్రాప్స్ 2-3 ఉంచుతాను అనమాట. ఇలా కొద్దిగా కొద్దిగా ఉంచేసి అలా కొంతసేపు ఉంచాలి. ఓకే, సో అప్పుడే మీరు గమనించగలరు, స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, స్ప్రెడ్ అవుతుంటుంది చూడండి. ఓకేనా. సో ఇదొక 10 minutes ఉంచాలి. ఇలాగా 10 minutes ఉంచితే దీని యొక్క ఇది తెలిసింది. దీని తాలూకా ఇది ఇక్కడ వదిలేసి ఇక్కడ అంటుకుపోయింది కూడా, ఒకటి సైడ్ కి వదిలిన తర్వాత సైడ్ కూడా అంటుకున్నది. అది కూడా వదలగొట్టాలి ఇప్పుడు. ఓకేనా. సో ఇది ఇక్కడే ఉంచుతున్నాను. ఇప్పుడు మీకు ఇంకో మంచిది చెప్తాను ఉండండి. ఇంకొకటి ఏంటంటే స్పిక్ అండ్ స్పాన్. ఇది కూడా మీరు తెచ్చుకుని ఉండరు. స్పిక్ అండ్ స్పాన్ అనేది ఏంటంటే, బాత్రూమ్ లో మనకి బాగా చక్కగా ఉంచుకోవాలి కదండి, హైజీన్ గా ఉంచాలి. బాత్రూమ్ లో ముందు ముఖ్యం. అందరూ ఇప్పుడు గెస్ట్లు వచ్చినా ఎవరు వచ్చినా ముందు బాత్రూమ్ లో క్లీన్ గా ఉంచుకోవాలి మనం. మన పిల్లలు కానీ ఎవరు కానీ మళ్ళీ బాత్రూమ్లకు వెళ్తారో వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ అవ్వకూడదు, మనకి ఇన్ఫెక్షన్స్ అవ్వకూడదు అంటే హైజీన్ అంతా కూడా, ఎక్కడ వాటర్ ఎక్కడ యూజ్ చేస్తున్నాం అక్కడ హైజీన్ ఉండాలి, డ్రైనెస్ ఉండాలి. ఓకే, బాత్రూమ్ల క్లీనింగ్ కి, తర్వాత సింకుల క్లీనింగ్ కి, అంటే సింక్ కింద బాల్కనీలోని టైల్స్ క్లీనింగ్, ఎక్కడైతే మురికి మురికి టైల్స్ ఉంటాయో అక్కడ ఇది కొంచెం వాడితే చాలండి, క్లీన్ అయిపోతుంది అనమాట. సో ఇది ఎలాగ, అది కూడా కాకుండా ఇంకా రాగి సామాన్లు మనం చక్కగా వెంటనే క్లీన్ చేసేసుకోవచ్చు. రాగి సామాన్లు క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ స్పిక్ అండ్ స్పాన్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తాను. ఇది కూడా కొత్తది కొన్నాను, లెటర్స్ పోతున్నాయని కొత్తది కొన్నా అనమాట. ఇది 199 రూపీస్ అండి. ఇది కూడా అంతే ఉంది, 190 రూపీస్. ఇది మన ప్రీ వాష్ కూడా 190 రూపీస్. కానీ మీకు 3 years 4 years వరకు వచ్చేస్తుందండి, ఒకసారి కొనుక్కుంటే చాలు. ఓకే, సో ఇలాంటివన్నీ నచ్చుతాయి చాలా మందికి, ఎందుకంటే చాలా ఎకనమీ కదా, చాలా సులువుగా కూడా మనకి ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇది కూడా మనం అలానే ఒక పించ్ మనం కొట్టాలంతే, ఎక్కువగా వాడేయకూడదు. అన్ని కూడా ఇలా చిన్న ఇంతే ఇంతే ఓపెన్ చేయాలి అన్ని. ఊరికే ఓపెన్ చేసేసి బడబడా పంపిస్తే అంత వేస్ట్ అయిపోతుంది. అంటే 1 సంవత్సరం వరకు వచ్చేది ఇప్పుడే అయిపోతుంది. అలా కాకుండా ప్రతిదీ కూడా ఎకానమీ ఉంది, మనకు కొంచెం కొంచెం వాడుకోవాలన్నమాట. సో ఇది స్పిక్ అండ్ స్పాన్. మీరు ఒక టైల్ కానీ ఏదైనా పాడైపోయిన టైల్ ఇంట్లో ఉంటే దాని మీద వేసి కూడా ఇది మనం ఎక్స్పెరిమెంట్ చూపించవచ్చు. ఇంకోటి కానీ నేను రాగి సామాన్ మీద చూపిస్తాను. నేను ఇప్పుడు రాగి సామాన్ తీసుకొస్తాను అండి. 1 minute. రాగి సామాన్ తెచ్చుకోలేదు, ఒక నిమిషం. ఓకే అండి, ఇది రాగిది మన అందరి ఇంట్లో నార్మల్ గా ఉంటుంది. రాగి సామాన్ మీద మనం దీని ఎక్స్పెరిమెంట్ చూపించవచ్చు సులువుగా. టైల్స్ అయితే తేలాం కదా బాత్రూమ్ దగ్గర నుంచి, సో రాగి సామాన్ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇంట్లో ఎన్ని రాగి సామాన్ అన్నా కూడా చాలా సులువుగా మనం రగడాయించి తోవలసిన అవసరం లేదు. ఇక్కడ నేను ఒక చిన్న నాప్కిన్ పెడతాను దీన్ని పట్టుకోకుండా. సో ఓకే, ఇక్కడ నాప్కిన్ పెట్టానండి, ఇంకేంటి కాదు. చుక్కలు కింద పడితే పాడకుండా ఉంటుంది. సో ఇది స్పిక్ అండ్ స్పాన్. ఇది స్పిక్ అండ్ స్పాన్. ఓకే, సో మోజికేర్ స్పిక్ అండ్ స్పాన్. ఇది
రాగి సామాను దీని మీద వేస్తున్నా, మీ ఎదురుగా వేస్తున్నా. వేసి కొంచెం మనం వేలుతో కానీ బ్రష్ తో కానీ దేంతో అయినా మనం వేసాను, 2 చుక్కలు వేసాను. ఓకే, 2 డ్రాప్స్ వేసాను. అదే ప్లేస్ లో చేసి చూపిస్తున్నా. ఓకే, ఆ ప్లేస్ లో చేసి చూపిస్తుంది. ఎక్కడెక్కడ నా వేలు వెళ్తుందో అక్కడ క్లీన్ అయిపోతుందండి. ఏంటి, నేను ఇక బ్రష్ కూడా వాడలేదు, స్క్రబ్బర్ కూడా వాడలేదు. చూస్తున్నారా? అదిగో వెనకాల పార్ట్ వెనకెక్కడికి కారుతుంది అక్కడంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఇది ఇలాగ ఒకటి ఉంచుకోవాలన్నమాట మనం చూపించడానికి ఎక్స్పెరిమెంట్. సో చూసారా, ఉత్తి వేలు చాలా సులువుగా నేను చేశాను. అదే మనం ఏం చేస్తాం, సింక్ దగ్గర స్క్రబ్ పెట్టి పామి పామి పావి చింతపండు అది ఇది పెట్టి చాలా చేస్తాం. సో చాలా టైం మాది కవర్ అయిపోయింది కదా, 1 గంట సేపు కవర్ అయిపోయింది. అన్ని సామాన్లు ఒక చోట పెట్టుకుని చక్కగా ఒక గుడ్డ పెట్టుకుని చక్కగా దాన్ని బాగా తుడిచేసి మళ్ళీ దీన్ని వాష్ చేయాలి. ఎందుకంటే కెమికలే కదా, కెమికల్ ఉంటుంది, లేకుండా క్లీన్ అవ్వదు. అయితే ఇదేంటి హామ్ చేయదు, లోహానికి ఏంటి హామ్ చేయదు, చేతులకి కూడా హామ్ చేయదు. నేను చేత్తోనే చేస్తున్నాను కదా, చేతులకు కూడా హామ్ చేయదు. సో అదండి. సో మీకు తెలుసుంటుంది. ఎలా ఉందండి ఎక్స్పెరిమెంట్? ఇంప్రెసివ్ గా ఉందా? ఓకే. సో ఇలాగ మీరు చూపించిన తర్వాత ఈ ఐటమ్ తీసుకోకుండా ఎవరైనా ఉంటారా చెప్పండి? అందరికి నాకు కావాలి అనుకుంటారు, అవునా? సో అలాగా ఈ ఎక్స్పెరిమెంట్ ఇలాగా మనం చేసి చూపించాలి. అన్ని కూడా ఏంటంటే కావాలి, రాగి ఐటమ్ ఒకటి ఇంట్లో ఉంచుకోవాలి. తర్వాత రాగి, లేకపోతే ఎవరైనా రాగి సామాన్ వాడట్లేదు అనుకుంటే కనుక టైల్ ఒకటి రెడీ చేసి ఉంచుకోవచ్చు. టైల్ మీద రాత్రప్పుడు ఒక సాసు, తర్వాత ఇలాంటివన్నీ వంపేసి ఏదో కూరలు అన్ని వంపేసి ఎండబెట్టేయండి. కొంచెం ఎండబెట్టి ఒక స్పెషల్ టైల్ ఉంచుకోవచ్చు. బాత్రూమ్ అవసరం లేదు. మంచి టైల్ తెచ్చుకొని మన ఇల్లు కట్టిన చోట అక్కడ చోట దొరుకుతుంటాయి కదా చిన్న ముక్కలు లాంటివి, అవి తెచ్చి దాని మీద అన్ని పడేసి ఎండబెట్టేసి ఉంచుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి ఎక్స్పెరిమెంట్ కి. వాళ్ళకి ముందు మనం ఇది పోసామంటే పూర్తిగా అన్ని కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. పూర్తిగా క్లీన్ బోర్డ్ అయిపోతుంది టైల్ కూడా. అది ఇప్పుడు బాత్రూమ్ లో వాడాలంటే దానికి ఎలా వాడాలంటే, ఇది కూడా కాన్సన్ట్రేషన్ కదా, కాన్సన్ట్రేషన్ ఐటమ్. బాత్రూమ్ లో వాడినప్పుడు ఒక మగ్గు తీసుకుని, మగ్గులో ఒక సక్కని నీళ్లు పోసుకుని, అందులో ఒక అర మూతడు, ఈ మూతతో అర మూతడు మనం వేసుకోవాలి. అందులో వేసుకుని బాగా కలిపేసి అది మన అందులో బ్రష్, బాత్రూమ్ తో బ్రష్, చిన్న చిన్న హ్యాండ్ బ్రష్లు ఉంటాయి కదా, అది ముంచి చక్కగా టైల్స్ అన్ని కూడా ఇలా క్లీన్ చేసేసుకోండి. అక్కడ తగిలితే చాలా క్లీన్ అయిపోతుంది. చూసారు కదా, తగిలితే చాలా క్లీన్ అయిపోయింది. అది పూర్తిగా మనకి టైల్స్ మధ్యలోని గాడిలో కూడా డస్ట్ ఉండిపోతుంది, మడ్ ఉండిపోతుంది, అవన్నీ కూడా పూర్తిగా క్లీన్ అయిపోయి కొత్త బాత్రూమ్ లాగా అయిపోతుంది. ఇంకొక విషయం, ట్యాప్స్, ఇప్పుడు ఇత్తడి ట్యాప్స్ ఉంటాయి, తర్వాత స్టీల్ ట్యాప్స్ ఉంటాయి, అవి కూడా క్లీన్ అవుతాయి. అర్థమైంది? అవి కూడా బాగా తలతల్లాడిపోతాయి. పాత ట్యాపులు ఏదైనా ఉంటే కూడా అవి క్లీన్ అవుతాయి బాగా. అయితే మీకు ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుంచుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. ఇది బాగా మంచి విషయం, గుర్తుంచుకోండి. ఎందుకంటే ట్యాపులు, స్టీల్ ట్యాపులు అని చెప్పేసి డూప్లికేట్ ట్యాపులు అమ్ముతారు. బిల్డర్స్ పెట్టేయడమో లేకపోతే ఏదో విధంగా డూప్లికేట్, అందంగా ఉంది కదా అని మనమే తెచ్చేసుకోవచ్చు గబుక్కుని డూప్లికేట్ ట్యాప్లు. అవి పెట్టి ఏదో పైన మనం రబ్ చేసుకుని మనం క్లీన్ చేసుకుంటుంటాము. కానీ ఈ స్పిక్ అండ్ స్పెన్ దాని మీద వేసినప్పుడు ఏంటవుతుంది, ఆ స్పిక్ అండ్ స్పెన్ దాని మీద వేస్తే దాని కోటింగ్ అంతా పోతుందండి, పూర్తిగా నల్లగా అయిపోతుంది. అర్థమైందా? అది కోటింగ్ పూర్తి అయిపోయి పూర్తిగా అన్ని వదిలిపోతుంది అనమాట. ఎందుకంటే ఇది చాలా పవర్ఫుల్. ఇది పర్ఫెక్ట్ వాటి కోసం వాడాలి. డూప్లికేట్ వాడి కోసం ఈ స్పిక్ అండ్ స్పాన్ పనిచేయదు. అర్థమైందా? సో ఇలా ఈ విషయం మాత్రం వాళ్ళకి చెప్పి ఇవ్వాలి. మీది ఒకవేళ డూప్లికేట్ ట్యాప్ అయితే ట్యాప్ కి మాత్రం వాడకండి. తర్వాత ప్లాస్టిక్ మగ్గులు, బకెట్లు, తర్వాత ఏంటేంటి ఇంకా అంటే అక్కడ ఉన్నటువంటి స్టాండ్లు అన్ని మడ్డ పట్టేస్తాయండి. మడ్ అంటే గ్రీస్ అన్ని పట్టేస్తాయి. అవన్నీ కూడా చాలా సులువుగా ఎవ్రీడే క్లీన్ చేసాను అనుకోండి, పూర్తిగా కొత్త బాత్రూమ్ లాగే ఉంటుంది ఎవ్రీడే. అంతకంటే ఇంకేంటి ఉంటుందండి, గృహమే కదా స్వర్గసీమ అని గృహంలో అన్ని కూడా చాలా క్లీన్ గా ఉంచుకుంటే మనకి చాలా హాయిగా అనిపిస్తుంది. ఇల్లే చాలా హాయిగా అనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మనం. సో అదండి. ఇప్పుడు మనం
మనం దీని సంగతి చూద్దామా ఏంటైందో. కొంచెం టైం అయింది కదా. ఇది స్ప్రెడ్ అయింది. ఓకే, స్ప్రెడ్ అయింది. నేను ఇప్పుడు మీ ఎదురుగానే ఈ బాల్ వాటర్ లో వేస్తున్నా. ఓకే, బాల్ వాటర్ ఒకవేళ కనిపిస్తే మంచి మాట. సో ఇందులో నేను ముంచాను ఇలాగ. ఉత్తి వేలుతోనే చేత్తోనే క్లీన్ చేస్తున్నా. ఇంకేమీ నేను వాడలేదు, సబ్బులు ఏమి ఇంకా వాడలేదు. సబ్బులు వాషింగ్ మిషన్ లో వేసేస్తే సబ్బు కొంచెం తగ్గుతుంది, మరి కొంచెం బాగా అవుతుంది అనుకోండి. సో నేను ఇలాగా క్లీన్ చేస్తానండి. ఈ నీళ్ళు కూడా మంచి వాటరే, ఇందులో ఎలాంటి కూడా మిలావట్ ఏం లేదు. ఆ కార్నర్ ఒకటే నేను క్లీన్ చేస్తాను, మిగిలిన నాప్కిన్ తడపలేదు కూడా పూర్తిగా. ఓకే, నాప్కిన్ కూడా పూర్తిగా తడపలేదు. సో ఆ కార్నర్ మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. ఓకే, సో ఇంకో కార్నర్ లో నేను చెప్పాను కదా అంటుకుపోయిందని, అది కూడా నేను ఇందులో ముంచేస్తాను. మనం అది వదిలిన తర్వాత పక్క వాటికి అంటుకుపోతుంది, అవన్నీ కూడా మనం చూసుకోవాలి, దేనికి తగలకుండా పెట్టాలన్నమాట. లేకపోతే ఇంకో బట్టలకి తగిలిపోతుంటది. మన జాగ్రత్తలు పాటిస్తూ మనం క్లీన్ చేసుకోవాలి దీంతో. ఓకేనా? సో ఇదండి నాప్కిన్. ఇక్కడ నేను పెట్టలేదు కదా, అందుకే ఎక్కడ తగిలించానో అక్కడైతే క్లీన్ అయిపోయింది. చూడండి, ఈ కార్నర్ లో నేను ఐడెంటిఫై చేశారా, ఈ కార్నర్ లో నేను పెట్టాను, రెడ్ లైన్స్ కింద పెట్టాను. ఓకేనా? ఎక్కడైనా డాగ్ కనిపిస్తున్నదా మీకు? ఓకే, ఇది అంటుకున్న డాగు ఇక్కడ నేను పెట్టలేదు, సో చిన్నది అక్కడ తగిలింది. ఇంకో కార్నర్ కూడా చూపిస్తాను మీకు. సో అన్ని కార్నర్లు ఇది ఇంకా తడపలేదు, ఈ కార్నర్ తడపలేదు, సో ఈ కార్నర్ కూడా తడపలేదు. సో తడిపిన కార్నర్, తగిలించిన కార్నర్ ఇది. ఓకేనా? అర్థమైందా? ఏంటైంది? గాయమైపోయింది. ఓకే, సో పూర్తిగా మీకు ఎక్కడ కూడా లేదు, పూర్తిగా ఖాళీ. మా వారు ఏంటి దెబ్బలాడర్లేండి, అంత క్లీన్ అయిపోయింది, ఇది ఆరేస్తానే అయిపోతుంది. ఓకేనా? సో ఇలాగా ఒక వైట్ బౌల్ లో నీళ్ళు పెట్టుకొని ఇది మనం చూపించాలన్నమాట. ఇప్పుడు నేను ఏంటంటే చెప్పిన అన్ని రాసుకుని కరెక్ట్ గా ఆ వర్డింగ్ అలాగ పడాలి. ఎవరో వచ్చారు వెళ్ళిపోయారండి, చిరంజీవి అని కనిపించింది. మొమ్మటం పడి వెళ్ళిపోయారేమో. ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటో అనుకుని కొత్త వాళ్ళు. ఎవరి తాలూకా చిరంజీవి గారు? సంధ్య గారు మీరా? మీరు పిలిచారా? స్వప్న గారు మీరా? ప్రసన్న గారు మీరు పిలిచారా? అవును మేడం, ఒకసారి వింటానంటే. ఓకే, పర్వాలేదు. వచ్చారు, మళ్ళీ ఒకసారి పిలిచేద్దాము. ఇది ఎక్స్పెరిమెంట్ లింక్ తో ఆపేద్దాం. ఓకే, సో 3 అయ్యాయి ఇవాళ, మిగిలిన రేపు మళ్ళీ 3 చేస్తాను. క్షుణ్ణంగా చక్కగా మనం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. మేడం వాష్ మీట్ ప్రీ వాష్ తో బట్టలకి కలర్స్ అంటుకుంటాయి కదా, అవి కూడా పోతాయా? కలర్స్ అంటే వైట్ ఫ్యాబ్రిక్ కలర్స్ అయితే పోవండి. ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, ఫ్యాబ్రిక్ కోసం అది క్రియేట్ చేయబడి ఉంటుంది కాబట్టి ఫ్యాబ్రిక్ కలర్ కనుక ఒకదానికొకటి అంటుకుపోతే అది పోదన్నమాట. దీంతో పోదు. ఫ్యాబ్రిక్ అంటుకుపోయి ఎండిపోయి ఆరిపోయి మళ్ళీ అది ఇంక మరే పోదు, ఫ్యాబ్రిక్ పోదు. మిగిలినవన్నీ డాగులు అంటే మన ఇంక డాగు చూసారు కదా, ఇంకు అలాగే గ్రీజు, ఆయిల్ అన్ని పోతాయి. కానీ మీరు మంచి క్వశ్చన్ అడిగారండి. ఈ క్వశ్చన్ ఎవరైనా మీకు అడగొచ్చు. ఆ కలర్లు ఒకదానికొకటి అలాగా కలర్లు పోయేది ఉంటే మొత్తం బట్టలన్నీ కూడా క్లీన్ బోల్డ్ అయిపోతాయండి, కలర్లు పోవు. మీరు ఊదా రంగు వేసుకున్నారు కదా, సో దాని కలర్ పోతే ఎలాగ చెప్పండి? అవునా? వైట్ గా అయిపోతుంది, బాగుండదు కదా. సో ఆ ఫామ్ లో పెట్టలేదు, కలర్ పోయే ఫామ్ లో పెట్టలేదు, సో కలర్ పోదన్నమాట. ఉత్తి మనకి డాగులు ఇవి అంటుకున్నవి, బురద మట్టి ఇవన్నీ పోతాయి బాగా. ఎల్లోయిష్ లేకుండా, తర్వాత బ్రౌనిష్ లేకుండా ఉంటుంది. చాలా ఈజీ మెథడ్స్. ఈ పద్ధతిలో మనం యూజ్ చేసుకుంటే మనకి చాలా టైం మనకి సేవ్ అవుతుంది ఇంట్లో కూడా. అర్థమైందా? సో మీకు ఏంటంటే చెప్పాను, ఇప్పుడు 3 ఎక్స్పెరిమెంట్లు చెప్పాను. అలాగే మీరు దీన్ని బట్టి మీరు రాసిన లిస్ట్ లో అన్ని ఎక్స్పెరిమెంట్లు కూడా మనం చెప్పుకుందాం. అన్ని కూడా మనం చెప్పుకుందాం, మీకు లిస్ట్ పంపించిన దానికి. ఓకేనా? చిరంజీవి గారితో మాట్లాడదాం. హలో అండి చిరంజీవి గారు. హలో, చిరంజీవి అని పేరుంది, మీ పేరేనా అది?
మీరు వేరే పేరు మీది ఉందా చెప్పండి, పరిచయం చేసుకోండి, కొంచెం ఓపెన్ చేయండి వీడియో. ప్రసన్న గారు మీరు ఇంట్రడక్షన్ చేయండి. చెప్పండి, మీరు హలో చెప్పండి. హలో చెప్పండి. చెప్పండి ప్రసన్న గారు. ఎక్కడి నుంచి, ఏ ఊరు, ఎక్కడి నుంచి, ఏం చేస్తున్నారు, ఇంట్రడక్షన్ చెప్పండి. ఏం చదువుతున్నారు, స్టూడెంటా, హౌస్ వైఫా? సారీ, వెళ్ళిపోయారు. ఎక్కువ మమాటల్లాగా ఉంది. పర్వాలేదులేండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడాక ఇప్పుడు పిలుద్దాం. ఓకేనా? సో వాయిస్ అదనమాట. ఎవరు లేరు కదా. ఇంటర్నెట్ ప్రాబ్లం కూడా ఉండుంటది, చెప్పలేము. నాది కూడా ఇంతవరకు ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది. లక్కీగా ఈ ప్రోగ్రామ్ అవుతుందా లేదా అనుకుని నేను కూడా కంగారు పడ్డాను. సో అదండి, ఇప్పటికి మనకి 4 అయిపోయింది కాబట్టి మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేద్దాము. ఇంకేమైనా ఉండే అడగండి. మీరు మాట్లాడినప్పుడు సంధ్య గారు, మీరు ఎవరెవరితో మాట్లాడారో వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్స్ చెప్పారా మీకు? అబ్జెక్షన్స్ కానీ, తర్వాత చేస్తామండి, టైం లేదండి, లేకపోతే మా పిల్లలు ఉన్నారండి చూసుకోవాలండి, ఇలాగా వేరే వేరే ఏదైనా చెప్పితే చెప్పండి, దాని మీద వర్కౌట్ మనం చెయ్యొచ్చు. అన్ని టెక్నిక్స్. చాలా మందికి చెప్పాను మ్యామ్. వాళ్ళు ఏంటంటే వెస్టేజ్ చూసేసాము, ఇవన్నీ మాకు తెలుసులే, అవన్నీ విన్నాము అని ఒకరు చెప్పారు. ఇంకొకరు ఏంటంటే ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఎలా చేసుకుంటాము మేము, ఇంట్లో నుంచి బయటకు రాము కదా అన్నారు. సరే మీరు ఫోన్ ద్వారా ఎవరికైనా చెప్పుకోవచ్చు కదా, వాళ్ళకి వీళ్ళకి తెలిసిన రిలేటివ్స్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అవన్నీ ఇంకా చెప్పాను. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే నాకు అంత టచ్ కూడా ఏం లేదు, బయట పెట్టుకునే అంత కూడా అని చెప్పారు కొంతమంది. మళ్ళీ అవి పడతాయో లేవో ఏమో ఏంటో అన్నారు కొంతమంది. ఉంటాయండి, ప్రజలకి డౌట్లు ఉంటాయి. మీరు అవన్నీ నెల రాసుకోవాలి. కొనాలంటే ఎవరు కొంటారు అని కొంతమంది. చాలా మందితో మాట్లాడాను మ్యామ్. కొంతమంది రిజెక్షన్స్ చాలా ఫాస్ట్ గా రిజెక్షన్ చేసేసారు, రిజెక్ట్ రిజెక్షన్స్ నేను చేసేసారు. చెప్పాను కదా, 8 మంది రిజెక్షన్ చేస్తారు, అందులో 2 ఒప్పుకుంటారు. 8 మంది అంటే మనకి చాలా ఎక్కువ అనిపిస్తుంది. మనకి అమ్మో చెప్పిన అందరూ కూడా వద్దంటున్నారు అనిపిస్తుంది. లాస్ట్ చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎస్ చెయ్యొచ్చు. అర్థమైందా? అందుకని 10 మందికి పూర్తిగా కంప్లీట్ చేసేయాలి. అలా ఎస్ అయినా నో అయినా మన పని మనం చేసేసుకోవాలన్నమాట. సో మన పని మనం చేసుకుంటూ ఉండాలి. ఎస్ చెప్పని, నో చెప్పని అది వాళ్ళ విషయం. మన డ్యూటీ ఏంటి, మనం మన ప్రొడక్ట్స్ గురించి చెప్పగలం. అట్లీస్ట్ ప్రొడక్ట్ ఒకటి వాళ్ళ చేతిలో వెళ్తే వాళ్ళకి ఒక్కసారి కొనుక్కుని ప్రొడక్ట్ యూజ్ చేసుకుంటే కనుక వాళ్ళకి వివరాలు తెలుస్తాయి. చూడండి, మీకు ఏంటి అనిపిస్తుంది, అది మీకు కూడా చాలా మంది పరిచయం ఉన్నప్పటికీ కూడా మీ చుట్టుపక్కల ఎవరు లేరు కదా, మీరు చెప్పిన దాని ప్రకారం మీ చుట్టుపక్కల ఎవరు లేరు, అయినప్పటికీ మీ పరిచయం ఉన్న వాళ్ళని మీరు వర్కౌట్ చేస్తున్నారు. సో అలాగే స్టార్ట్ చేయాలి. మీకు ఏంటి అర్థం అవుతున్నదో అదే వాళ్ళకి చెప్తారనమాట. అర్థమైందా? ఇప్పుడు నేను ఇంత దూరంలో ఉన్నాను, మీరెవరో నేనెవరో తెలీదు, ఒక కనెక్షన్ అయింది. ఏంటంటే ఒకలాంటి థాట్స్ ఉన్నాయి కాబట్టి కనెక్ట్ అయ్యామన్నమాట. దీన్ని లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు. అలాగే ఒకలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు ఉంటే తప్పకుండా కనెక్ట్ అవుతారు. అయితే వాళ్ళకి ఏవైతే భయాలు ఉన్నాయో అవి క్లియర్ అవ్వాలంటే ఈ క్లాస్కి రావాలి అని మాత్రం వాళ్ళ మైండ్ లో ఎలాగైనా దూర్చండి. మీకు ఏమైనా భయాలు, డౌట్లు ఉంటే జయశ్రీ మేడం గారి క్లాస్ కి వచ్చేయండి. ట్యూస్డే నాడు ఒక రోజు అవుతుంది, వెడ్నెస్డే నాడు అవుతుంది. ఇక్కడ వస్తే మీకు క్లాస్ రావడానికి ఏంటి, డబ్బులు పే చేయక్కర్లేదు కదా. ఇప్పుడు ప్రొడక్ట్ కొనడానికి అయితే డబ్బులు పే చేయాలి. అయితే ఇప్పుడు ప్రొడక్ట్ వాడట్లేదా అంటే ప్రొడక్ట్లు ఏవోటి వాడుకుంటారు కదా. అర్థమైందా? సో ప్రొడక్ట్ సబ్బులు వాడకుండా ఎవరు ఉండరు, అలాగే పేస్ట్లు వాడకుండా ఎవరు ఉండరు, ఏదోటి వాడుకుంటున్నారు కదా. అదే ఇక్కడిది వాడుకుంటే ఉన్న లాభాలు ఏంటనేది తెలిస్తే చాలు. అర్థమైందా? సో ఇలాగా మీరు ఆన్సర్ ఇవ్వడం అనేది కొత్త కాబట్టి వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది, నాకు తెలుసు. మేము కూడా స్టార్టింగ్ లో ఇలాగే అప్ అండ్ డౌన్స్ ఫేస్ చేసాము. ఎంతమందికి 1000 మందికి చెప్పినా సరే ఎంతమంది వస్తారు, రాకపోవడం ఉండదు. చాలా మంది లేదు, నాకు తెలుసు. ఎక్కువగా నాకు తగిలింది ఏంటంటే
మేము కూడా మోదీ కేరే వాడుతున్నామండి, మేము ఆల్రెడీ జాయిన్ అయిపోయామని చెప్తారు నాకు చాలా మంది. అంటే నాకు ఏంటవుతుంది, ఒక్కలాగా నెగిటివ్ కనిపించినా ఇంకోలాగా కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఓహో, మోదీ కేర్ వాళ్ళు వాడుతున్నారు, మనం వాడుతున్నాం, మనం కూడా స్టార్ట్ చేసామంటే మనం కరెక్ట్ వేలోనే ఉన్నాం కరెక్ట్ వేలో అని మనకు ఒక కాన్ఫిడెన్స్ అన్నమాట. అలాగే ఇలాగే మనం వచ్చాము, ఇక్కడ ప్రసన్న గారు అందరూ ఉన్నారు. సో ఇలాగా ఒక గ్రూప్ లాగా మనది ఉంటే గనక మనకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. మన గ్రూప్ ఒకటి తయారైపోయే వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకేనా? సో ఎంత కష్టపడినా సరే దీని ఫలితం బాగుంటుంది కాబట్టి మనకి ఇష్టం అవుతుంది. ఎందుకంటే ఫలితం అంటే ఏంటండి, ప్రొడక్ట్ కోసం మనం బయట కాకుండా ఇక్కడ ఖర్చు పెడతాం. బయటవి ఇక్కడ ఇప్పుడు 210 రూపాయలండి ఇది. మీరు స్వయంగా మీరు చూసారు, 210 రూపాయలు నెల రోజులే వస్తుంది. 2 బాత్రూమ్లు అనుకున్నా, ఒక బాత్రూమ్ నెల మహా అయితే 2 నెలలు వస్తుంది. అదే మీరు స్టెరీ క్లీన్ అయితే 3 సంవత్సరాల దగ్గర వస్తుంది. అది కూడా 300లేనండి. సో ఇలాంటివి వాళ్ళకి చెప్పగలిగితే ప్రొడక్ట్స్ అనేవి ఇంత కాన్సన్ట్రేట్ గా మంచి ఉన్నాయి అని కనుక వాళ్ళకి అర్థం చెప్పగలిగితే వాళ్ళు వస్తారు. ఓకే, వెస్టీజ్ లో ఉన్నామండి, మాకు అవసరం లేదని అంటారు, వదిలేయండి. వాళ్ళకి వెస్టీజ్ కూడా మనం కాంపిటీషన్ ఉన్నది. వెస్టీజ్ కూడా ఇలాంటి ఎక్స్పెరిమెంట్లు వాళ్ళు చేసి చూపిస్తారు. అయితే దాని దగ్గర కూడా మన మోదీ కేర్ ముందున్నది, కానీ మనం చెప్పలేం. ఎందుకంటే మనం ఎవరికి కూడా మనం డౌన్ చేసి చెప్పం, మనదేంటో మనం చెప్పుకుంటాం అంతే. వెస్టీజ్ మంచిది కాదండి అని మనం చెప్పకూడదు. ఓకే, వాళ్ళ నమ్మకం వాళ్ళది, వీ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ దెమ్. వాళ్ళకి ఓకేనండి మీరు వెస్టీజ్ వాడుతున్నారు, ఓకే సరేనండి, మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రొడక్ట్ కావాలంటే మా దగ్గరికి రండి అని చెప్పేసి ఊరుకోవడమే. ఊరుకుని అది అలా వేరేగా వేరే డైరీలో ఒక టిక్ పెట్టుకుని ఆ రిజల్ట్ ఏంటో రాసుకోవాలి. మీరు ఒక కాలం చెయ్యాలి రిజిస్టర్ లో, నేము, ఫోన్ నెంబరు, డేట్, ఏ వేళప్పుడు మాట్లాడారు, వాళ్ళ డేట్, వాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ప్రొడక్ట్ తీసుకున్నారా, జాయిన్ అవుతానన్నారు, రిమార్క్స్ అన్నమాట. 4 కాలమ్స్ ఉంటాయి. ఏంటంటే ఉంటాయి, పేరు, నేమ్, సీరియల్ నెంబరు, పేరు, ఫోన్ నెంబరు, తర్వాత ప్రొడక్ట్ ఏమన్నా తీసుకుంటే ప్రొడక్ట్ పేరు, లేదు అంటే లేదు, జాయినింగ్ అయితే జాయినింగ్, ఇలా రిమార్క్స్ అన్ని కూడా అందరూ రాసుకోవాలి. ప్రసన్న గారు మీరు కూడా రేపు ప్రొద్దున ఇప్పుడు మీరు చిరంజీవి గారు తీసుకొచ్చారు కదా, సో తన పేరు రాసుకుంటారు, తన నెంబర్ రాసుకుంటారు. ఇప్పుడు కొన్ని ఎక్స్పెరిమెంట్, అది ఏమైనా ఎక్స్పెరిమెంట్ చూసారండి? లాస్ట్ లో వచ్చారు మీరు చిరంజీవి గారు, అడగండి మేడం. లాస్ట్ లో వచ్చారు కదా, అదే పోన్లేండి, వీడియో పంపించండి, కొన్ని వివరాలు వాళ్ళకి తెలుస్తాయి. తెలిస్తే ఒక డెసిషన్ తీసుకోవడానికి బాగుంటుంది. ఏం లేదండి చిరంజీవి గారు, మీకు కొత్త కదా ఇవాళ, అయితే మీకు కొన్ని విషయాలు చెప్పేసి క్లోజ్ చేసేస్తాను ఒక 10 minutes. ఇది ఒక మోదీ కేర్ అని చెప్పేసి ప్రొడక్ట్స్ అండి. ఈ ప్రొడక్ట్స్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్నమాట. దీన్ని యూజ్ చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. యూజ్ చేయడం చూడండి, బయట కూడా మన సబ్బులు, ఇంట్లో ఉండేవి ఏంటంటే పర్సనల్ కేర్ ఐటమ్స్, సబ్బులు, పేస్ట్లు, ఇలాగనమాట, షాంపూలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత హోమ్ కేర్ ఐటమ్స్ ఉంటాయి, అంటే ఇల్లు శుభ్రం చేసుకునేవి, బట్టలు శుభ్రం చేసుకునేవి, అలమారాలు శుభ్రం చేసుకోవడానికి, ఫ్రిడ్జ్ శుభ్రం చేసుకోవడానికి, ఏదోటి మనం వాడుకుంటాం కదండి. బయట కూడా మనం కొనుక్కుంటాం. మనకు నిత్యావసర వస్తువులు అంటే ఎప్పుడు మనం కొనుక్కోవాల్సినవే కదా, ఒక నెల మానేయడం అనేది ఉండదు. ప్రతి నెల కొనుక్కుంటాం, గ్రోసరీ లిస్ట్ లో మనకు వస్తాయి. అలాంటి సామాన్ ఇక్కడ ఉంటాయి. ఇంకోటి ఏంటుంటాయి, స్కిన్ కేర్ ఐటమ్స్, ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్కిన్ కి, డ్రై స్కిన్ కానీ, లేకపోతే ఆయిలీ స్కిన్ కానీ, లేకపోతే స్కిన్ బాగుండాలి, ఎందుకంటే ప్రెజెంటబిలిటీ ఉండాలి కదండి. 10 మందిలో మనం తిరుగుతాం, పార్టీలకు వెళ్తాం, ఫంక్షన్స్ కి వెళ్తాం. సో మనం బాగుండాలి, మనం బాగా చక్కగా అందంగా, అంటే హ్యాండ్సమ్ గా బాగా కనిపించాలి. కాబట్టి మనం ఏదోటి ప్రొడక్ట్ బయట వాడుతుంటాం కదండి, అలాంటి ప్రొడక్ట్స్ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. అలాగే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ అనేది ఇప్పుడు చాలా మందికి పిచ్చిలాగా రాలిపోతుంది. అలాగా ఏదో ఒకటి బయట కెమికల్ ప్రొడక్ట్స్ వాడకుండా ఇలాంటి కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్, ఇప్పుడు చూడండి
చూడండి ఇక్కడ ఇది ఒక హెయిర్ ఫాల్ కంట్రోల్ అని చెప్పి సెలోన్ ప్రొఫెషనల్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అనేది ఇది ఒక 3 నెలలు వస్తుందండి ఈ బాటిల్. ఓకే, ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది, అలాగే ఇది డండ్రఫ్ క్లీన్ చేస్తుంది. సో బ్లూ కలర్ క్యాప్ ఉన్నది. ఇలాంటి ప్రొడక్ట్స్ చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. మేము సంవత్సరాల నుంచి వాడుతున్నాము, కాబట్టి మేము చెప్పగలుగుతున్నాం. సో హెయిర్ నాది చాలా తక్కువ ఉండేది, ఇది పెరిగింది కూడా. ఇప్పుడు బాగా పలుచగా ఉండేది, ఇప్పుడు పెరిగింది. ఇలాగా మనకి ఎన్నో రకాల సమస్యలు తీరుతాయండి ఈ ప్రొడక్ట్స్ తోని. ఎలాంటి సమస్యలు అంటే హెల్త్ సమస్యలు కూడా తీరే ప్రొడక్ట్స్ ఉన్నాయండి. మన రోజు తినే అంటే వాటిల్లో అంటే మన రోజు చిన్నప్పటి నుంచి తింటూ ఉంటాం కదా, అన్ని కూడా అరగవండి మన కడుపులోని. అవునా కదా? చిరంజీవి గారు చెప్పండి, మీరు చెప్పండి, మాట్లాడండి ఏదైనా. ఓకే, సో లోపల మన కడుపులో అన్ని అరగవండి, కొన్ని అరుగుతాయి, కొన్ని ఉండిపోతాయి. ఎలాగైనా ఒకటో రెండో చిన్న చితుకో టాక్సిన్స్ ఉండిపోతాయి అన్నమాట. మనం ఏదో విధంగా ప్లాస్టిక్ ఇలాగ ఏంటంటే మనం చీజ్ తింటాము, తర్వాత బట్టలు తింటాము, బయట వస్తువులు తింటాము, ఆయిల్స్ తింటాము, రకరకాల ఏదో ఒకటి కడుపులో ఉండిపోతూ ఉంటుంది ఒక సైడ్ కి. అలాంటివన్నీ క్లీన్ చేయడానికి డిటాక్స్ అనేటటువంటి మంచి ఆయుర్వేదం గోళీలు ఇందులో ఉంటాయి. ఎలాంటి వాళ్ళైనా వేసుకోవచ్చు. అది మెడిసిన్ కాదు, జడీబుటీలతో అంటే మూలికలతో తయారు చేసినటువంటి గోళీలు. అలాంటి సామాన్ కూడా ఇందులో ఉంటాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ రిమూవింగ్ ఏంటండి కావాలా, అది దాని ఫుడ్ సెట్ ఉంటుందండి. ఇలాగే కడుపు నొప్పులు ఇవన్నీ రాకుండా మంచి సామాన్లు ఇందులో ఉంటాయండి. అలాగే ఎముకలు బలహీనత ఉంటే వాళ్ళ కోసం రెగ్యులర్ గా మనం తినే తిండిలో ఎలాగైనా కొంచెమైనా మనం పూర్తిగా తినలేకపోతాం. కావలసినవన్నీ కూడా బాడీకి కావాల్సినంత కూడా ఏదైనా అప్ అండ్ డౌన్స్ ఉంటే వాటి కోసం ప్రొడక్ట్స్ అవి ఎలాగా ఏంటనేవి అన్ని నేర్చుకోవాలన్నమాట. సో ఇక్కడ లెర్నింగ్ ఎక్కువ అండి. లెర్నింగ్, షేరింగ్, ఎర్నింగ్. ఇక్కడ ఏంటంటే ప్రొడక్ట్ తాలూకా ఇదంతా ఒక సైన్స్ అన్నమాట. ఇది సెల్లింగ్ కాదండి. ఈ బిజినెస్ అనేది సేల్స్ బిజినెస్ కాదు. ఇది ఏంటంటే లెర్నింగ్ ఇంకా షేరింగ్. మనకు తెలిసింది మనం పక్క వాళ్ళకి చెప్తాము, మన నాలెడ్జ్ ఇస్తాం అన్నమాట. వాళ్ళకి నాలెడ్జ్ ఇస్తే వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే మనం సాల్వ్ చేయగలుగుతాం. సో మనం లెర్న్ చేస్తాం, తర్వాత షేర్ చేస్తాం. షేర్ చేసిన తర్వాత వాళ్ళు కూడా ప్రొడక్ట్స్ అనేవి తీసుకోవడం స్టార్ట్ చేస్తారు, మీ దగ్గర జాయిన్ అవుతారు. అలా ప్రొడక్ట్స్ తీసినప్పుడు మీకు కూడా కొంత ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనమాట. ఎలా జనరేట్ అవుతుందంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్స్ ఏమీ ఉండవండి. అడ్వర్టైజ్మెంట్స్ తాలూకా డబ్బులన్నీ మీకే ఇస్తారనమాట. మీరు ఎవరికన్నా ఒక 10 మందికి చెప్పారనుకోండి, ఒక 2 జాయిన్ అవుతారు, 8 మంది రిజెక్షన్ చేస్తారనేది ఒక రేషియో వీళ్ళు ఉంచున్నారు హ్యూమన్ సైకాలజీని బట్టి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చీరలు కానీ, బట్టలు కానీ, చొక్కాలు కానీ ఏదైనా కొనడానికి వెళ్ళినప్పుడు మనం ఒక 10-20 చొక్కాలు తీసేస్తామండి. కుర్తీలు కానీ ఏదైనా అన్ని కొనం కదా, మనం ఒకటో రెండో కొనుక్కుంటాం. అలాగే ఇక్కడ మాకు 10 మందితో మనం మాట్లాడిన అందరూ రారనేది సత్యం అన్నమాట. అందరూ రారనేది ముందు మనం అర్థం చేసుకోవాలి. ఎవరు రారండి, ప్రొడక్ట్స్ తెలియదండి ఎవరికి కాదు, మనం చెప్తే తెలుస్తుంది. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ ఉండవు. చాలా మంది ఇక్కడ రిజెక్షన్స్ ఉంటాయి. టైం లేదండి, లేకపోతే మాకు పిల్లలు ఉన్నారండి చూసుకోవాలండి, లేకపోతే ఇన్లాస్ ఉన్నారండి చూసుకోవాలండి, ఇవన్నీ చూసుకోవాలని టైం లేదంటారు. కొంతమంది మనీ కూడా పెట్టలేమంటారు, ఏదో కాస్ట్ ఎక్కువగా ఉన్నది. ఏంటి కాస్ట్ ఎక్కువ లేదండి, చూడండి ఈ రెండు నేను ఇప్పుడే ప్రొడక్ట్ ఈ వీడియో మీకు పంపిస్తాను. ఇది బాత్రూమ్ క్లీనర్, ఇది హార్పిక్, ఇది 210 రూపీస్ అండి. ఇది ఒక నెల వస్తుంది మనకి యూస్ చేస్తే. మన బాత్రూమ్ టైల్స్ అవన్నీ కూడా వాడేసిన తర్వాత ఒక నెల వస్తుంది. అదే స్టెరిక్లీన్ అనేది ఇది కూడా 300 రూపాయలేనండి. ఇది మీకు 3 సంవత్సరాలు వస్తుంది అనమాట. ఈ విషయం మీకు బయట ఎక్కడ ఎవరు చెప్పరు, ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ రావు. ఏదో మ్యూచువల్ ఫండ్స్ లాగా లేకపోతే లక్స్ లాగా అడ్వర్టైజ్మెంట్ రావు, కాబట్టి ఎవరికి తెలియదు. అంటే టాక్ టు టాక్, ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి ఇది విషయం చేరవేస్తాం. ఇక్కడ ఈ బిజినెస్ లో ఉన్న టెక్నిక్ అదనమాట. ఎవరైతే మనం ఇంకో మనిషికి చెప్పినప్పుడు వాళ్ళు కూడా తీసుకుంటే ఒక పివి అనే అంటే బిజినెస్ పాయింట్స్, పాయింట్ వాల్యూమ్, బిజినెస్ వాల్యూమ్ ఇలాంటివన్నీ కూడా జనరేట్ అవుతాయి. ఎంఆర్పి ఉంటుంది, డిపి డిస్కౌంట్ ప్రైస్ ఉంటుంది. మీరు ఏవైనా ఇక్కడ ప్రొడక్ట్స్ కొంటే డిస్కౌంట్ ప్రైస్ లో మీకు వస్తాయి. ఓకేనా, ఏవైనా మీరు ప్రొడక్ట్స్ కొంటే డిస్కౌంట్ ప్రైస్ లో మీకు వస్తాయి. అది
ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క రకం డిస్కౌంట్ ఉంది. 20 నుంచి 10 వరకు 10% నుంచి 20% వరకు డిస్కౌంట్ ఉంటుంది. రకరకాల ప్రోడక్ట్ మీద రకరకాల అంటే 700 అబోవ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి ఇక్కడ. అన్నిటి గురించి మనం ఎప్పుడు మాట్లాడుకోము, మనకు టైం సరిపోదు. హోమ్ కేర్ ప్రొడక్ట్స్, హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లేడీస్ కి బాగా నచ్చుతాయి, అలాగే జెంట్స్ కి కూడా నచ్చుతాయి. జెంట్స్ కి కూడా పర్సనల్ కేర్ అవసరం, హోమ్ కేర్ అవసరం కదండి. అందరూ కూడా శుభ్రంగా హైజీన్ గా ఉండాలి. అలాగే మీకు హెల్త్ కేర్ ఐటమ్స్ ఇక్కడ బాగా సేల్ అవుతాయండి. నా ఇంట్రెస్ట్ ఏంటంటే హెల్త్ కేర్ ఐటమ్స్ మీద. దాని గురించి నేను ఒక న్యూట్రిషన్ కోర్స్ కూడా చేశాను. న్యూట్రిషన్ కోర్స్ చేస్తే మనం ఎప్పుడు కూడా రాంగ్ చెప్పం. మనం ఏదైతే కరెక్ట్ మనం తెలుసుకుని పూర్తిగా చెప్పాలనే ఉద్దేశంతో నేను న్యూట్రిషన్ కోర్స్ 1 year లాంగ్ టర్మ్ కోర్స్ కూడా చేశాను. మీకందరికీ కూడా ఒకవేళ హెల్త్ కేర్ చెయ్యాలని ఇష్టం ఉంటే ఆ కోర్సులు మీరు వేరేగా చేయనవసరం లేదు. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకుంటాను. ఓకే, అన్ని కూడా మీకు షేర్ చేస్తే మీకు అన్ని విషయాలు కూడా మీకు ఇక్కడ సపోర్ట్ ఉంటుంది. అంటే మీరు ఒక్కరే కాదు ఈ బిజినెస్ లో. ఇలాగే మీరు ఒక ప్రసన్న గారి దగ్గర జాయిన్ అయితే ప్రసన్న గారు మీకు అప్లైన్ ఉంటారు. అప్లైన్ డౌన్లైన్ అనే 2 పదాలు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. అప్లైన్ అంటే ఎవరైతే జాయిన్ చేస్తారో వాళ్ళని అప్లైన్ అంటారు. ఎవరి దగ్గర జాయిన్ అయ్యామో మళ్ళీ డౌన్లైన్ అని చెప్తారు. ఈ అప్లైన్ డౌన్లైన్ అనేది రిలేషన్ ఎలా ఉంటుందంటే పేరెంట్స్ చిల్డ్రన్ రిలేషన్ ఉంటుంది అనమాట. సో అందరూ పైన అందరూ కూడా మీ బిజినెస్ పైకెత్తాలని చూస్తారు. ఇక్కడ చాలా సపోర్ట్ ఉంటుందండి. అలాగే సంధ్య గారు, ప్రసన్న గారి పైన సంధ్య గారి పైన నేను, అంటే మేమందరూ కూడా మీకు సపోర్ట్ ఇస్తాం. మీ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అనేది ఆ సపోర్టివ్ సిస్టమ్ లోనే నేను ఇప్పుడు జూన్ మీటింగ్ లో ట్యూస్డే ఇంకా వెడ్నెస్డే 2 రోజులు పెట్టాను. వీక్లీ 2 times అన్నమాట. ఇక్కడ మీరు వస్తే చాలు, మీకు చాలా విషయాలు ఎందుకంటే వాస్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఉన్నదండి ఇక్కడ షేర్ చేసుకోవడానికి. 1 రోజు 2 రోజుల్లో అయ్యేది కాదు. ఒక 3 నెలలు పడుతుంది. కంపెనీ తాలూకా వివరాలు, కంపెనీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత ప్రొడక్ట్స్ తాలూకా వివరాలు, ఒక్కొక్క ప్రొడక్ట్ డెమో ఏంటి, తర్వాత ఇవి ముందు మనం ఇంకో స్కిల్స్, ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అవనండి, తెలుగు స్పీకింగ్ స్కిల్స్ అవనండి. స్కిల్ లెర్నింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బిజినెస్ లైన్ లో. మామూలుగా MBA స్టూడెంట్స్ అందరూ కూడా అప్పుడు కోర్స్ చేసి వాళ్ళు స్కిల్స్ లెర్న్ చేసుకుంటారు బిజినెస్ ఫీల్డ్ లో. కానీ ఇక్కడ వితౌట్ ఫీజ్ ఇక్కడ అన్ని కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట. మీరు వెబ్సైట్ వెళ్ళి చూస్తే modiki.com అని కొట్టి వెబ్సైట్ లోకి వెళ్ళి చూస్తే మీకు అన్ని రకాల కోర్సులు ఉంటాయండి. అందులో ఎక్కువ రేట్లు ఉండవు. 1200, 1800 ఇలాగా మీరు పే చేస్తే చాలు, మీకు పూర్తిగా కోర్సులన్నీ పూర్తిగా మీరు నేర్చుకోవచ్చు అనమాట. అలాగే స్కిల్ ఇండియాలో NDSC లో కూడా మనకి ఫ్రీ కోర్సులు కూడా పెట్టారు. ఏదైనా లెర్నింగ్ అండి, లెర్నింగ్ లేకుండా మనం చేయలేము. లెర్నింగ్ చేసి చాలా ఇంట్రెస్ట్ గా ఇక్కడ చేసుకుని ఇన్వాల్వ్ అయిపోతే చాలా బాగా డెవలప్ అవుతుంది బిజినెస్. సో మీరు తప్పకుండా ఏదైనా మీరు వస్తువులు వాడుకున్న తర్వాతనే మీరు డెసిషన్ తీసుకోండి. నా సలహా ఏంటంటే, ఎందుకంటే మీరు మిస్ చేయకూడదు. మంచి బిజినెస్ ఇది, మీరు మిస్ చేయకూడదు అనేది నా ఐడియా. ఓకేనా? ప్రసన్న గారిని అడిగి ఎలాగ జాయిన్ అవ్వాలో జాయిన్ అయ్యి, ఓకే. సో ప్రసన్న గారు చెప్పలేకపోతే చెప్తారు, తను జాయిన్ అయ్యారు కదా, తను చెప్తారు. ఇక్కడ అందరు కూడా సంధ్య గారు ఉన్నారు, నేనున్నాను, ఎవరినన్నా మీరు అడగొచ్చు. అయితే జాయిన్ అయిన తర్వాత ఏం చేయాలండి? ఫ్రీ జాయినింగ్, ఫ్రీ. మీకు ఏంటి ఒక్క పైసా కూడా మీరు కట్టక్కర్లేదు. ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడుగుతారు. ఎందుకంటే మీకు ఇక్కడ క్యాష్ బ్యాక్ కూడా ఉంటుంది, ఇన్కమ్ ఉంటుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఒక 3000 సామాన్లు మీరు కొనుక్కుంటారంటే ఒక గ్రోసరీ షాప్ నుంచి ఎలాగో కొనుక్కుంటాం కదండి, అక్కడ మానేసి ఇక్కడ కొనుక్కుంటాం, అంతే చేసిన పని మనం. అర్థమైందా? ఈ సామాన్లు, గ్రోసరీ ఐటమ్స్ అన్ని ఉండవు, అంటే పప్పులు ఉప్పులు అలాంటివి ఉండవు. ఒక స్పెషల్ ఐటమ్స్ అంటే ఒక ప్రాబ్లం సాల్వింగ్ ఐటమ్స్ ఉంటాయి, అక్కడవి మానేసి అలాంటివి ఇక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. కొన్ని ఐటమ్స్ ఇక్కడ కొనుక్కుంటే సరిపోతుంది. అందులో 3000 నుంచి 7000 వరకు కూడా ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు మీకు లాయల్టీ బెనిఫిట్స్ ఉంటాయండి. లాయల్టీ బెనిఫిట్స్ అంటే ఏంటంటే, ఒక లోయల్ అంటే నిజాయితీ అని అర్థం. లోయల్ గా మీరు ఇక్కడే మీ ఇంట్లో సామాన్లన్నీ కనుక కొనుక్కుంటే గనక 6 నెలల వరకు కొనుక్కుంటే 7వ నెల మీకు ఫ్రీగా ఆ ఐటమ్స్ ఇస్తారండి. 1 నెల ఐటమ్స్ మీకు ఫ్రీగా ఇస్తారు. ఒకవేళ మీరు 3000 సామాన్లు కొనుక్కున్నారనుకోండి, ఇవన్నీ మనం కొనుక్కుంటాం కదా, ఇప్పుడు స్టెరీ క్లీన్, తర్వాత స్పిక్ అండ్ స్పాన్ 200, 300, తర్వాత 100, ఇలా అన్ని కూడా 300 లోపలనే ఉంటాయి. వేలు పెట్టక్కర్లేదు.
ఎంబే తర్వాత హెర్బా లైఫ్ అలాగే వేలు పెట్టక్కర్లేదు. 300 లోపలనే సామాన్లు, ఒక్కొక్క సామాను ఖరీదు ఉంటుంది. సో అలాంటివి మీరు కొన్ని ఐటమ్స్ కొనుక్కున్నారంటే, ఒక 3000 ఐటమ్స్ కొనుక్కుంటే కనుక 6 నెలలు కొనుక్కున్న తర్వాత 7వ నెలని మీకు 3000 రూపాయల సామాన్లు ఫ్రీగా ఇస్తారు. ఇంతకంటే ఏంటి కావాలి మనకి చెప్పండి. ఏ షాప్ లో కూడా బయట మీరు గ్రోసరీ షాప్ లో అంటే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల సామాన్లు వాడుంటారు మీ వీధి చివర గ్రోసరీ షాప్ లో. ఎప్పుడు కూడా ఒక నెల సామాన్లు ఆయన ఫ్రీగా ఇవ్వలేరండి కదా. ఇక్కడ కానీ మీకు 6 నెలల తర్వాత 7వ నెలలో ఫ్రీగా సామాన్ ఇస్తారు. ఓకే, అన్ని సామాన్లు 3000 సామాన్లు ఫ్రీగా ఇస్తారు. అంతేకాకుండా నెలకి మీకు 3000 కొనుక్కుంటే 300 ఐటమ్ ఒకటి ఫ్రీగా ఇస్తారు. వద్దు బాబు అన్నా సరే దూర్చి పంపించేస్తారు, మనకి బ్యాగుల్లో దూర్చేసి మరీ పంపించేస్తారు. అలా అన్నమాట. సో ఫ్రీ ఐటమ్ ఇస్తారు. దాంతో పాటుగా 3000 రూపాయలు మీరు సామాన్ నెక్స్ట్ మంత్ 9th, ప్రతి నెల 9th డేట్ మనకి చెక్ పడుతుంది అనమాట. క్యాష్ బ్యాక్ ఇస్తారు. క్యాష్ బ్యాక్ అంటే ఎంతో కొంత, అంటే పర్సంటేజ్ ఉంటుంది. ఆ పర్సంటేజ్ వివరాలన్నీ మరి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను. సంధ్య గారిని కానీ ప్రసన్న గారిని కానీ అడగండి, వాళ్ళు కూడా చెప్తారు. మనం కూడా స్పెషల్ క్లాస్ దీనికోసం పెట్టుకుందాం. ఒకవేళ మీరు జాయిన్ అయిపోండి. జాయిన్ అవుతే కాదు, జాయిన్ అయిపోండి. నేను కాన్ఫిడెన్స్ గా చెప్తున్నాను, జాయిన్ అవ్వడానికి ఎలాంటి డబ్బులు అవసరం లేదు. ఇక్కడ 25 సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నడుస్తుంది. ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఏమీ లేవండి. లక్షల మంది, 50 లక్షల మంది ఇక్కడ వర్కౌట్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ది ఇండియా. ఓన్లీ ఇండియా కంపెనీ ఇది. లండన్ లో ఈ మధ్యన స్టార్ట్ చేశారు. దాని వివరాలు నాకు ఇంకా తెలియదు. ఇండియాలో మాత్రం ఒక 50 లక్షల మంది ఇప్పుడు ఈ బిజినెస్ చేసుకుంటున్నారండి. ఎప్పుడు ఎక్కడెక్కడ ఎలాంటి లీగల్ ఇష్యూస్ లేవు. మీరు నిరభ్యంతరంగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, ఫ్రంట్ పేజ్, పాస్బుక్ ఫ్రంట్ పేజ్ చక్కగా క్లిక్లు తీసి ఫోన్ లో ఉంచుకుని, అప్పుడు మీరు modicare.com అనేది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ఒక్కొక్కటి అక్కడ చూపించిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అయిపోవడమే. మీరు అందులో లోడ్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా లేకుండా ఆధార్ కార్డులోని ఇన్ఫర్మేషన్ మాత్రమే రాయాలి. అంటే ఆర్ దగ్గర ఎస్ పడినా ఏది పడినా అది తీసుకోదు సిస్టమ్, కరెక్ట్ గా ఉండాలి. ఓకేనా. అన్ని కూడా ఒక చోట పూర్తిగా పుస్తకంలో ఒక కాగితం మీద రాసుకుని చూసుకుంటూ మెల్లిగా చేయండి. ఏది కంగారు అవసరం లేదు. అన్ని కూడా అవుతాయి, చక్కగా అవుతాయి. ఒక్కొక్కటి మీరు ఒక్కొక్క పేజ్ అది పూర్తి చేసుకుంటూ బ్యాంక్ అకౌంట్ లాస్ట్ లో అడుగుతారు. ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ బ్రాంచ్, మీ అకౌంట్ నేమ్, బ్యాంక్ నేమ్ ఇవన్నీ అడుగుతారు. అవన్నీ ఖచ్చితంగా యాజ్ ఇట్ ఈస్ మీరు అందులో టైప్ చేయాలన్నమాట. ఫోన్ లోని యాప్ లో టైప్ చేసి తర్వాత ఎంటర్ కొట్టి సక్సెస్ అని వస్తుంది. మీకు ఎంసీఏ నెంబర్ ఇంకా ఒక పాస్వర్డ్ ఇస్తారు. అవి మీకు ఫోన్ మెసేజ్ లో వస్తాయి. ఫోన్ మెసేజ్ వాట్సాప్ లో రాదు, ఫోన్ మెసేజ్ లో వస్తుంది. ఫోన్ మెసేజ్ లో వెంటనే మీరు అది చూసుకుని మీ డైరీలో నోట్ చేసుకోవాలన్నమాట. అక్కడి నుంచి అది జాయినింగ్ ప్రాసెస్. ఒక్క పైసా అవసరం లేదు. జాయినింగ్ అయిపోయిన తర్వాత మీరు ప్రొడక్ట్స్ గురించి వివరాలు అందులోనే ఉంటాయండి. మీకు యాప్ లోనే మీకు డిస్క్రిప్షన్ వివరాలు అన్ని ఉంటాయి. అవి మీరు తెలుసుకోవచ్చు. యాప్ లో ఒక్కొక్క ఆప్షన్ కొట్టి మీరు అన్ని తెలుసుకోవచ్చు. అన్ని కూడా యూజర్ ఫ్రెండ్లీ అండి. నేను ఇక్కడ సపోర్టివ్ గా నేను కూడా చెప్తాను. సంధ్య గారు మీకు సపోర్ట్ ఉంటారు, ప్రసన్న గారు మీకు సపోర్ట్ ఉంటారు. ఏం పర్వాలేదు. మీరు సామాన్లు కొనుక్కున్నప్పుడు కూడా ఎకానమీ ఉన్న సామాన్లు మాత్రమే నేను చెప్తాను. అందులో మీకు 3000 సామాన్లు కొనుక్కుంటే కనుక నెక్స్ట్ మంత్ నుంచి మీకు చెక్కులు రావడం స్టార్ట్ అయిపోతాయి అనమాట. నెక్స్ట్ మంత్ ని మీకు 105 అరౌండ్ లో మీకు చెక్ వచ్చేస్తుంది. తెలిసిందా? 100 దాటాలి. 100 దాటే అకౌంట్ లో పడిపోతాయి. 100 దాటే వరకు అకౌంట్ లో పడవ. సిస్టమ్ ప్రకారం జరుగుతుంది. ఇక్కడ ఎవరు మనుషులు రన్ చేయరండి దీన్ని. ఆల్రెడీ సిస్టమ్ పెట్టారు. ఈ సిస్టమ్ ప్రకారం మొత్తం 50 లక్షల తాలూకా క్యాల్కులేషన్స్ అన్ని కూడా ఈ కంప్యూటర్లే చేస్తాయండి. సో కంప్యూటర్ కి తగ్గట్టు మనం ఇక్కడ చేసుకోవాలి. ఓకేనా. సో మన చిరంజీవి గారు మిస్ అయ్యారు, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటది. ప్రసన్న గారు మీరు చెప్పండి. వచ్చారు మళ్ళీ వచ్చారు. సో ఇదండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఓకే ప్రసన్న గారు మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. సో తనకి ఇంట్రెస్ట్ ఉంది, అందుకే రావడం వెళ్ళడం చేస్తున్నారు. ఏంటో కనుక్కుందా అని కొంచెం ఐడియా వచ్చింది. సో ఇంకొంచెం మీరు ఎంకరేజ్ చేస్తే
వాళ్ళకి భయం అనేది ఉండదు. మనం చేయాల్సింది ఏంటంటే ఆ కొత్తగా వచ్చిన వాళ్ళు భయం తీసేయాలన్నమాట. ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతమంది ఉన్నాము, ఏం ప్రాబ్లం లేదు, మీకు డబ్బులు కూడా వేస్ట్ అవ్వవు. ఒకవేళ మీరు ఏదన్నా ఇది చెప్పండి ఆయనతోని, ఇది చెప్పండి ఏంటంటే మీరు ఏమైనా స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలంటే ఒక 50,000 కావాలండి. ఏదైనా స్టార్ట్ చేయాలంటే 50,000 నుంచి 5 లక్షల వరకు ఉంటే కానీ ఏదైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయలేము. అలాంటిది మనం ఇక్కడ ఒక 3,000 మనం ఇక్కడ ఖర్చు పెడితే మనం స్టార్ట్ చేసేయచ్చు. అది కూడా మనం పాత కిరాణా షాప్ మార్చి ఇక్కడ కొనుక్కుంటాం అంతే. అది మార్చి ఇక్కడ కొనుక్కుంటాం, అదే సబ్బులు ఇక్కడ కొనుక్కుంటాం, అదే పేస్ట్ ఇక్కడ కొనుక్కుంటాం, అదే ఏంటది వాషింగ్ పౌడర్ ఇక్కడ కొనుక్కుంటాం, అంతే ఇక్కడ చేసింది. వీఆర్ చేంజింగ్ ద షాప్ ఓన్లీ. ఓకే, ప్రతి నెల కొనుక్కోవడం వల్ల మనకి ఇలాంటి లాభాలు ఉంటాయని చెప్పేసి ఆయనతో చెప్పండి. ఈ రికార్డు కూడా ఆయనకి పంపించండి. ఓకేనా? ఓకే మేడం. సో ఇవాళ నేను ముగిస్తున్నాను. అప్పుడే అరగంట తీసేసుకున్నా, చిరంజీవి గారు వచ్చారని నేను మళ్ళీ అరగంట చెప్పాను అనమాట. సో అందరూ కూడా ఉన్నారు, చాలా థ్యాంక్స్ అండి. మీరందరూ కూడా టైం కూడా బాగా స్పెండ్ చేస్తున్నారు, చెప్పినట్టు అన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ గుడ్. ఎందుకంటే మనం మేము పైన ఏం చెప్పారో అదే మేము చేసాము, అలాగే అదే మీకు చెప్తాము. అదే మీరు చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే అండి. అయితే మీరు ఏదైనా డౌట్లు ఉంటే నాకు అడగండి. అందులో గ్రూప్ లోనే పెట్టొచ్చు, పర్సనల్ గా కూడా పెట్టొచ్చు మెసేజ్ లో. ఓకేనా? స్వప్న గారు ఎలాగున్నదండి ఇవాళ క్లాస్? చాలా బాగుందండి. చాలా బాగుందా? మీరు చెప్పాలండి, ఎందుకంటే మీరు ఎప్పటి నుంచో వింటూనే ఉన్నారు, బోర్ అవ్వకుండా వస్తున్నారంటే మీకు బాగుందని అది నా డౌట్ ఏంటంటే ఇప్పుడు బాత్రూమ్ క్లీనింగ్ స్పిన్ అండ్ స్పాన్ టైల్స్ పైన పోవట్లేదని కంప్లైంట్ నాకు. టైల్స్ శుభ్రం, టైల్స్ అంటే ఏ రకం టైల్స్? రకరకాల టైల్స్ వస్తున్నాయి ఇప్పుడు. కొత్త కొత్త వెరైటీ టైల్స్ కూడా వస్తున్నాయి. అది వాడే విధానం కనుక్కోండి, వాళ్ళకి ఎలా వాడుతున్నారు. ఒక మగ్గు, అరమగ్గు నీళ్ళల్లోని ఒక మూతడు లేకపోతే అరమూతడు అవసరాన్ని బట్టి వేసి అది బాగా గిలకరించి బ్రష్ తో దాన్ని ముంచి క్లీన్ చేయాలి. ఆ విధానం చెప్పండి, వాళ్ళు పోసేస్తే క్లీన్ అయిపోతుంది అని అనుకుంటారు మళ్ళీ. నేనైతే పర్సనల్ గా హెచ్డి ఫ్లోర్ యూజ్ చేస్తాను. హెచ్డి ఫ్లోర్ అయితే బాగా పనిచేస్తుంది నాకు. ఏదండి? హెచ్డి ఫ్లోర్ ఫ్లోర్ క్లీనింగ్ అని ఇంకోటి ఉంది కదా, హెచ్డి ఓకే అది యూజ్ చేస్తాను నేను. ఓకే అండి. ఫ్లోర్ క్లీనింగ్, హెచ్డి ఫ్లోర్ క్లీనర్ చాలా బాగా పనిచేస్తుంది. పూర్తిగా షైన్ అంటే మనకి టైల్స్ అంటే పాలిష్ కొట్టినట్టే వచ్చేస్తుంది. ఇంకా పాలిష్ కి వేరే అవసరం లేదు. టైల్స్ అస్తమాను మనం సంవత్సరానికి పూర్తిగా రిచ్ లుక్ వచ్చేస్తుందండి. ఈ మధ్య నా ఎక్స్పీరియన్స్, నేను పర్మిషన్ మాన్పించాను ఏకంగా. నేను బాగా చేసుకుంటానని. ఇప్పుడు ఖాళీయే కదండి, పిల్లలు పెద్ద అయిపోయారు, హాస్టల్కి వెళ్ళిపోయారు, నేను ఏ పని లేకుండా నేను ఉండలేను. అందుకే నేను ఏం చేశాను, ఇవన్నీ యూజ్ చేస్తాను, కరెక్ట్ గా వాళ్ళు యూజ్ చేయరని చెప్పేసి అలా పూర్తిగా పంపించాను. సాయంత్రం ఒకసారి రామ్మ ఏవో చూసుకుంటావు, పొద్దున మాత్రం నేను ఇల్లు బాగా ఉంచుకుంటానని చెప్పేసి మొత్తం అన్ని శుభ్రంగా హెచ్డి కొంచెం హెచ్డి ఒక మూతడు, ఇంకా స్టెరిక్లిన్ ఒక మూతడు ఒక బాటిల్లో వేసేసానండి. ఒక చిన్న ఇంత బాటిల్లోనే వేసేసాను. హెచ్డి ఒక మూతడు, స్టెరిక్లిన్ ఒక మూతడు వేసేసి అది నేను వాడుతున్నాను. ఎంత నీట్ గా అయిపోతుందంటే డస్ట్ పడిన చేయదు. డజాల్ యూజ్ చేస్తాను, 3 కలిపి వాడతాను. డజాల్ కూడానా? నిన్న అక్కడికి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, మా పిన్ని వాళ్ళు చెప్తున్నారు వాళ్ళే కస్టమర్స్ కి, స్టెరిక్లిన్ ఆయిల్ ప్యాకెట్స్ బియాండ్ బ్లూ చాలా బాగుంది, మీరు తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళే చెప్తున్నారు. మనం ఇక్కడ తమాషా ఏంటంటే ఎవరికైనా చెప్పడానికి వెళ్తే వాళ్ళు మనకి సలహా ఇస్తున్నారు. నేను కూడా గమనించానండి, మీ మోదీకి అది ఉంటది, అది బాగుంటది, అది మీరు తీసుకోండి తప్పకుండా అని మనకి మళ్ళీ అంటే ఇట్స్ లైక్ మిరకిల్ అన్నమాట. మనం చెప్పగలిగితే మనకి చెప్తున్నారంటే ఎంత మంచి ప్రొడక్ట్స్. అంటే వాళ్ళకి ఫస్ట్ నేను యూజ్ చెప్పింది ఏంటంటే ఆయిల్ ప్యాకెట్. ఫస్ట్ మా పిన్ని వాళ్ళకి ఫస్ట్ ఆయిలే అలవాటు చేస్తా ఇక్కడ మా అపార్ట్మెంట్ లో గానీ
మీటో ప్రొడక్ట్స్ ఎలా రైస్ బ్రెయిన్ ఆయిల్ చాలా మంచిది. ఆయిల్ అది వాళ్ళే అన్నారు అవ్వదండి. ఆయిల్ ఎన్ని పూరీలు చేసినా ప్యాన్ లో పూర్తి అవ్వదు, ఆయిల్ ఉంటుంది అలాగే. ఎక్కువ ఆయిల్ ఆయిల్ ఉంటుంది అవ్వదు. కొంచెం ఆయిల్ పడుతుంది. దేనికైనా సరే, కూరలకైనా ఎక్కువ వేసేసుకోకూడదు. సంధ్య గారు, ఏదైనా రైస్ బ్రెయిన్ ఆయిల్ యూస్ చేస్తే ఒక 3 చెంచాలు వాడే చోట 1 చెంచా పడుతుందండి. జ్ఞాపకం ఉంచుకోండి, ఎక్కువ నూనె వేయనవసరం లేదు. ఓకేనా? ఆ ఓకే 3 చెంచాలు మనం ఒకవేళ కూర చేయడానికి, చిన్న కూర చేయడానికి వాడతామంటే ఆ జగాలో 1 చెంచా రైస్ బ్రెయిన్ ఆయిల్ సరిపోతుంది. ఓకే, చిన్న ఫ్యామిలీకి ఒక ప్యాకెట్ అయిపోతుంది అనమాట. ఒక జాయింట్ ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ అంటే ఒక 3 ప్యాకెట్లు అవుతాయి. ఎప్పుడైనా పూరీల కోసం వేరేగా తీసుకోవాలి. పూరీలు అంటే కొంచెం ఎక్కువ లాగుతుంది కాబట్టి ఆ సెట్ వేరేగా ఉంచుకోవాలి. ఈ రెగ్యులర్ సెట్ లో కాకుండా పూరీల కోసం వేరే నూనె తీసుకుంటే మీకు లెక్క బాగా తెలుస్తుంది. ఓకే, పూరీలు దోశలు కూడా నూనె అవ్వట్లేదు ఈ మధ్యన, నాన్ స్టిక్ ప్యాన్ కదా. అదేనండి, ఆ ఫ్లోర్ చూసి చాలా మంది ఇప్పుడు ఆర్డర్ ఇచ్చేసారండి నాకు. హెచ్డి ఫ్లోర్ క్లీనర్ 3 సిస్టర్స్ వచ్చారు మా అత్తవారి నుంచి, ఇంటి నుంచి. అంటే తిరగడానికి వచ్చారు, పూరి జగన్నాథ స్వామి కదా, ఇక్కడ తిరగడానికి వచ్చారు. తిరగడానికి వచ్చి మీ ఫ్లోర్ చాలా బాగుంది, ఏంటి వాడుతున్నారు అన్నారు. అదే సరే నేను చూపించాను. ఇది నేను అసలు ఎక్కువ చెప్పట్లేదు, ఏదో పనులు ఉంటాయి కదా ఇంట్లోనే, వాళ్ళకి ఏదో వడ్డించాలి కదా. సో వాళ్ళన్ని ఎతికి నువ్వు ఇది వాడుతున్నావా, ఇది వాడుతున్నావా, వాళ్ళు పూర్తిగా అంటే పడిపోయారు ఇంటి మీద. ఈ స్టెరీ క్లీన్, హెచ్డి ఫ్లోర్ క్లీన్ అన్ని, మైటీ ఇన్ వన్ అన్ని ఆర్డర్ ఇచ్చేసారు. 3 సెట్లు. అంటే ఇల్లు చూసి పర్మిషన్ ఉంచలేదు కానీ సొంతంగా చేస్తున్నాను, ఇంకా బాగా కనిపిస్తుంది. ఒకసారి తీసుకున్న వాళ్ళు రెగ్యులర్ గా అలవాటు అవుతున్నారు కంపల్సరీ. అది కాన్ఫిడెన్స్ నాకైతే బాగా. ఒక్కసారి ఆయిల్ ఒక్కసారి మాత్రం వాడాలి. ఒక 3000 పెట్టి ఒక్కసారి ప్రొడక్ట్స్ తీసుకున్న తర్వాతే ఇది వద్దు ఇది కాదని డిసిషన్ తీసుకోవాలి. ఇది మన అందరికి చెప్పాలి సంగతి. ప్రసన్న గారు, రేష్మా గారు, మీరు కూడా ఈ విషయం వాళ్ళకి చెప్పాలన్నమాట. అర్థమైందా? ఓకేనండి, ఉంటున్నాను. బాయ్. థ్యాంక్ యూ. బాయ్. టేక్ కేర్. బాయ్.